బ్రహ్మణేభ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. శ్రీ గరుత్మతే నమః. వాసుదేవమయమైన సభా సదస్సుకి శవనీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ గరుడ మహాపురాణంలో ఉన్న అనేక విషయాలను చెప్తూ 2 కాండములుగా ఉన్నది గరుడ పురాణం. ఆచారకాండము, అటు తర్వాత ఉత్తరఖండంలో ధర్మకాండము, బ్రహ్మకాండము, ఇలాగ 2 ఖండములు 3 కాండములుగా చెప్పబడుతున్నది గరుడ పురాణం. 314 అధ్యాయాలు కలిగిన గ్రంథంలో అనేక రకములైనటువంటి విజ్ఞాన విశేషాలు తెలియజేయడమే కాకుండా ధర్మోపదేశములు, మోక్ష మార్గ నిర్దేశకమైన సూచనలు అన్నీ తెలియజేశారు. అంతేకాదు అర్థశాస్త్రం, నీతిశాస్త్రం, ధర్మశాస్త్రం అన్నీ ఉన్నాయి ఇందులో. నిత్య జీవన విధానానికి పనికొచ్చేటువంటి నీతులు ఇత్యాదులు కూడా మనం చెప్పుకున్నాం. వాటిని స్మరించుకుంటూ నిన్నటి రోజున అన్నిటినీ మరపింపజేసే అంశాన్ని ప్రస్తావించుకున్నాం. మొన్నటి వరకు చెప్పినవి కూడా మరపింపజేయగలిగేవి. ఎందుకంటే భయం ఆకర్షించినట్లుగా భక్తి ఆకర్షించడం కష్టం, అంతే కదండి. అయితే నిన్న భయమంతా అభయం కోసమే చెప్పేమనే విషయం ముందు గ్రహించాలి. ఎందుకంటే కొన్ని ఫలానా దానికి ఫలానా శిక్షలు ఇవి చెప్పినప్పుడు ఆ భయంతో ఏంటంటే అది లేదనుకుంటే బాగుంటుంది అనుకుంటారు కొందరు. కనుక ఇవేమీ కూడా ఎవడు చూడొచ్చారండి లేదనుకుందాం అనుకుని తృప్తి పడిపోతారు కొందరు. అలాంటి వాళ్ళ శాతమే చాలా ఎక్కువ. అయితే మనం ఉందనుకున్నా లేదనుకున్నా ఉండడం మాత్రం మానవు. జాగ్రత్త పడ్డమే మనం చేయాలి శాస్త్రము ద్వారా. అందుకు నిన్న మనం చెప్పుకున్న అంశముల్లో మళ్ళీ మొదట చెప్పిన వాక్యాన్ని మాత్రం ఎప్పుడూ మర్చిపోకూడదు. జీవులందరికీ 3 రకాల గతులు ఉంటాయి. బ్రహ్మజ్ఞానం ద్వారా కైవల్యగతి, సత్కృత్యముల ద్వారా పుణ్యకర్మల ద్వారా ఉత్తమ లోక భోగములు, పాపముల ద్వారా నరకాది యాతనలు. ఈ 3 గతులుంటాయి జీవులకు. అది మనం ప్రస్తావించుకున్నాం. అదేవిధంగా వాళ్ళకంటూ కొందరు పత్నులు ఉన్నారు. మనం అనేక మోసాలు చేస్తూ ఎన్ని తిరుగుళ్ళు తిరిగినా ఒక్కటి కూడా తప్పించుకోలేం. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన ప్రధానమైన అంశం. కొంతమంది ముఖ్యంగా ఎన్ని పురాణాలు ఇప్పుడు చెప్పినప్పటికీ కూడా గరుడ పురాణం విన్న తర్వాత వచ్చిన ప్రశ్న పరంపర అంత ప్రశ్న పరంపర ఎక్కడ ఎదుర్కోలేదు మేము. ఎందుకంటే అదే చెప్పాను మీకు, భయం కలిగించినంత ఆసక్తి భక్తి కలిగించదు. అందుకు గరుడ మహాపురాణంపై ఎంతమంది భయపడుతూ దూరంగా ఉన్నారో అంతమంది కుతూహలపడుతూ ముందుకొచ్చారు. అయితే భయపడ్డము అజ్ఞానమే, కుతూహలపడ్డం ఆసక్తిగా శ్రద్ధగా మారితే ఇంకా మంచిది. ఈ ప్రస్తావనలో ఈ శ్రవణులు వీళ్ళు ప్రతిదానికి సాక్షులుగా ఉంటారని చెప్పాం కదా, వాళ్ళ గురించి తెలుసుకోవాలి. కనుకనే గరుడ మహాపురాణం కానీ బాల్యం నుంచే మనం తెలుసుకున్నట్లయితే పాపం చేయడానికి జంకుతాం కనీసం. పైగా పాపాన్ని చెప్పుకోవడానికి ఈ రోజుల్లో ఒక గొప్పతనం కూడా, మేము ఈ రోజుల్లో అవన్నీ పాటించవండి అని కొంతమంది సగర్వంగా చెప్తారు. ఇప్పుడు కాసింత సుఖం కోసం నువ్వు ధర్మాన్ని విడిచిపెడితే తర్వాత ఎంతటి దుర్గతి పొందాల్సి వస్తుందో తెలుసుకోవాలి. అదేవిధంగా ఈ సద్గతుల కోసం చేయవలసినటువంటి కర్మలలో, పితృకర్మల్లో వాటిలో లోపాలు చేసినప్పుడు వంశం మీద దెబ్బతీస్తుంది అనే విషయం మనం మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం. అవి ఇప్పటి చిన్న పరిధి కలిగే ఈ బుర్రకథ అర్థం కాదు అది. కానీ దాని యొక్క దుస్థితులు తర్వాత వంశ పరంపరల మీద కనబడతాయి. ఈ మధ్య కొంతమంది మానసిక శాస్త్రవేత్తలు, వైద్యులు, వాళ్ళని విదేశాల్లో ఉన్నప్పుడు కూడా వాళ్ళతో చర్చ చేసినప్పుడు కొన్ని విషయాలు తెలిసాయి. అదేంటంటే ఇదివరకు లేనంత ఎక్కువ శాతంతో మానసిక శారీరక వికలాంగులు ఉత్పన్నమవుతున్నారట. ముఖ్యంగా బుద్ధికి సంబంధించినటువంటి సెల్స్ నిర్మాణంలో కానీ వీటిలో చాలా ఇంబ్యాలెన్స్, అంటే సమన్వయ లోపం చాలా కనబడుతుందట. కొంతమందికి పని చేయవలసినటువంటి దానికంటే ఎక్కువ పనిచేస్తున్నాయట కొన్ని సెల్స్. దానికి తగ్గ విధంగా మరికొన్ని సెల్స్ ఎదగట్లేదుట. దానివల్ల వాళ్ళు అబ్నార్మల్ చిల్డ్రన్, అంటే అర్థమవుతుంది సర్వసాధారణంగా కాకుండా అసాధారణమైన ప్రవర్తన కలిగిస్తుంది. అది భయం కలిగిస్తుంది. దానికోసం ప్రత్యేక పాఠశాలలు, ప్రత్యేకమైన స్టడీ, ప్రత్యేకమైన రీసెర్చ్. చిత్రం ఏంటంటే అనేక పెద్ద పెద్ద ప్రొఫెసర్లు వాళ్ళ పిల్లల్ని కూడా ఆ పాఠశాలలో ప్రత్యేక ట్రైనింగ్ ఇస్తున్నారు. కానీ దాని పరిష్కారం ఏంటో తెలుసుకోలేకపోతున్నారు. వాళ్ళు చెప్తున్న మరికొన్ని విధానాలు ఏంటంటే, ఇప్పుడు తింటున్న ఆహారంలో ప్రాకృతిక పద్ధతులతో పండించకుండా కృత్రిమ పద్ధతులతో పండిస్తున్నటువంటి విధానం వల్ల కావచ్చు, లేదా మన పూర్వీకులు పాటించినటువంటి కొన్ని ఆచార విధానాల్లో మనం తీసుకొచ్చిన భయంకరమైన మార్పులు కావచ్చు అని వాళ్ళన్న మాటలే ఇక్కడ చెప్తున్నాం. ఆశ్చర్యపోయి దానిపై కొంత పరిశోధనాత్మక దృష్టితో, అధ్యయన దృష్టితో మన పురాణాలని వాటిని కలిపి చూడటం కూడా జరిగింది. అక్కడ కొంతకాలం తప్పించి ఆ పని చేశాం. చేస్తే వాటన్నిటికీ సమాధానాలు ఇక్కడ లభిస్తున్నాయి. ఏంటంటే
దేవయజ్ఞ పితృయజ్ఞ ఋషియజ్ఞాదులు సరిగ్గా చెయ్యకపోతే తర్వాత ఏర్పడే తరాల్లో ఇలాంటివన్నీ ఏర్పడతాయి. మన పెద్దలు ఏవేవైతే ఇళ్లల్లో పూర్వం ఇక్కడ కొంతమంది తలపండిన వారు ఉన్నారు, వాళ్ళకి తెలుసుంటాయి కొన్ని సదాచారములు, వాళ్ళ పిల్లల అవి లేవు. ఆ సదాచారములు కోల్పోవడం చేతనే శరీరంలో ఒక కృత్రిమమైన దుష్టశక్తి ప్రవేశం జరిగి అవి సంతానాదులకు కూడా సంక్రమిస్తున్నాయి అనే ముగింపు వాక్యం చెప్పడానికి నేనేమీ సందేహించట్లేదు. ఎందుకు అంటే ఋషుల వాక్యాల మీద విశ్వాసం ఉంది గనక ఆ శ్రద్ధతో ఈ విషయం చెప్పడం జరిగింది. ఆలోచించిన వాళ్ళకి ఆలోచించినంత కనుకని ఒక్కడు గుర్తుపెట్టుకుంటే చాలు, మనం చేస్తున్న ప్రతి దానికి కూడా సాక్షులున్నారు. అదేవిధంగా ఋషులు తపశ్శక్తితో చేసిన ప్రతి దాని వెనకాల కూడా ప్రస్తుతం నువ్వనుకుంటున్న సైన్స్కి అందని ఒక సైన్స్ ఉంది. ఇది కూడా తెలుసుకోవాలి. ఋషులు అంటే సైంటిస్టులే, నువ్వు చూడలేని దాన్ని చూడగలిగేవాడే ఋషి, అంతే కదా. అలాంటి మహర్షులు అందించినటువంటి సూక్ష్మ విజ్ఞానం ఆధారంగా ఏర్పడిన శాస్త్రబద్ధమైన సదాచారం, ఇది కూడా చెప్తున్నాను ఇక్కడ. నేను ఒక విషయం చెప్పాను, విశ్వాసానికి సదాచారం శాస్త్రబద్ధమైన విశ్వాసానికి ఉన్న తేడా. అంధవిశ్వాసం దేన్ని అనాలి, శాస్త్ర విశ్వాసం అని దేన్ని అనాలో చెప్పుకున్నాం. అందుకే శాస్త్ర విశ్వాసం మాత్రం ఎప్పుడూ రక్షిస్తుంది. ధర్మం రక్షతే రక్షిత, ఇందులో సందేహం లేదు. శాస్త్రం ఆదేశించేదే ధర్మం, శాస్త్రానికి విరుద్ధమైనది అధర్మం. ధర్మానికి నిర్వచనం ఇంతకు తప్ప మరొకట్లేమీ లేదు. అందుకే ఇక్కడ తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితే అనేటువంటి గీతాచార్యుని మాటలను స్మరించుకుంటూ ఈ శ్రవణుల గురించి ఇక్కడ వివరిస్తున్నాడు. వీరు నరైహి ప్రచ్ఛన్న ప్రత్యక్షం యత్ ప్రోక్తంచ కృతంచ యత్, వీళ్ళు ప్రచ్ఛన్న ప్రత్యక్షాలుగా నరులు చేసినవి, ప్రచ్ఛన్నంగా ప్రత్యక్షంగా నరులు చేసిన ప్రతిదీ వీళ్ళకి తెలుసు. అయితే వీళ్ళు కూడా మనం చేసేవన్నీ పరిశీలిస్తుంటారట, కానీ కొందరిని చూస్తూ తృప్తి పడుతుంటారట. ఎందుకంటే అన్నీ తెలియడం అంటే గొప్ప ఏం కాదు, తెలిసిన దాన్ని భరించగలిగే శక్తి ఉండాలే లేదా అండి. ఎవడేం పాపం చేసినా తెలుస్తోందండి అంటే అదొక బాధాకరమైన విషయం. ప్రతివాడి పాపం తెలుస్తూ ఉంటే అయ్యో ఇంత పాపం చేస్తున్నారని వేదన వస్తుంది. ఇప్పుడు మనలాంటి వాళ్ళకి వచ్చినప్పుడు ఈ దేవతలకు ఎంత రావాలి. కనుక వాళ్ళకు కూడా ఈ భయంకరమైనటువంటి చూస్తుంటే బాధ కలుగుతుందిట. కానీ ఎవరైనా మంచి చేస్తూ ఉంటే శ్రవణులు సంతోషిస్తారట. ఇలా శ్రవణులు ఎవరిని చూసి సంతోషిస్తారో వారికి నరకంలో బాధలు ఉండవు అన్నారు ఇక్కడ. అది చక్కగా చెప్తున్నాడు. కనుక శ్రవణులు కూడా దేవతాస్వరూపులే. వాళ్ళు వ్రతైర్దానైశ్చ సత్యోక్త్య యస్తోషయతి తాన్ నరః భవంతి తస్యతే సౌమ్యా స్వర్గమోక్ష ప్రదాయినః. వ్రతైర్దానైశ్చ సత్యోక్త్య, వ్రతములు మనం చెప్పుకున్నాం. ఎందుకు చెప్పాం వ్రతాల గురించి ఇప్పుడు అర్థమైంది. కొందరు అనవసరం ఈ వ్రతాలన్నీ చెప్పడం ఎందుకు, తొందరగా నరకలోకం గురించి వర్ణించండి అన్నారు ఒక ఆయన. బాగుపరిచేవాడు గురించి చెప్తే అసహనం, వీటి గురించి చెప్తే భయం. మరి దేని గురించి చెప్పండారో చెప్పండి. సరే, నేను మాత్రం ఇందులో ఏదుందో అది చెప్పాలని నా బాధ్యత కనుక అదే చేస్తున్నాను, తర్వాత మీ ఇష్టం. అందుకే ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఎవరైతే వ్రతదాన సత్యాదులు పాటిస్తారో వారిని చూసి వీరు తృప్తిపడి సౌమ్యులవుతారట. వాళ్ళకి స్వర్గమోక్షాదులు ఇవ్వగలరు వీళ్ళు. అంటే శ్రవణుల అటెండెన్స్ నరకంలోనే గాలే సాక్షులు శ్రవణులు, మొత్తం గతులకు కానీ ఏ గతులకు కానీ. వీళ్ళు పాపినాం పాపకర్మాణి జ్ఞాత్వాతే సత్యవాదినః ధర్మరాజ పురప్రోక్త జాయంతే దుఃఖదాయినః. వీళ్ళు పాపుల యొక్క చరిత్రని ఉన్నదున్నట్టు చెప్తారట. ఎందుకంటే సత్యవాదులు వీళ్ళు, వాళ్ళు ఉన్నదున్నట్టు చెప్తారు. అంతేకాదు వాళ్ళు చెప్పిన దానికి ఇది కరెక్ట్ అంటూ కొంతమంది పక్కన ఉంటారట శ్రవణులకి. వాళ్ళెవరో చూడండి ఇక్కడ. ఎందుకంటే సాక్షులు ఎవరో తెలిస్తే మంచి చేసుకునే ప్రయత్నం చేస్తాం, అంతే కదండి. సాక్షులను మంచి చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ సాక్షులను ఎలా మంచి చేసుకోవచ్చు చెప్పేశారు. ఎలా మంచి చేయొచ్చు? వ్రతైర్దానైశ్చ సత్యోక్త్య, వాళ్ళతో వీళ్ళు మంచిని చేసుకోవచ్చు. మీరిచ్చే బ్రైబు వీళ్ళకి చెల్లదు, ఈ బ్రైబు చెల్లుతుంది. ఏది ఇలా ప్రవర్తిస్తే వాళ్ళు చూసుకుంటారు. వీళ్ళకి తోడు ఎవరుంటారో చూడండి, వీళ్ళు చెప్పింది కరెక్ట్, మేము ఎప్పుడు చూస్తూనే ఉన్నాం అంటారు ఎవరు? ఆదిత్య చంద్రావనిలో యమశ్చ జౌర్భూమి రాపో హృదయం యమశ్చ అహశ్చ రాత్రిశ్చ ఉభే చ సంధ్యే ధర్మశ్చ జానాతి నరశ్చ వృత్తిం. చంద్రుడు, సూర్యుడు, వాయువు, అనిలో నలశ్చ. ముద్రారాక్షం వల్ల 2 మార్లు యమలు పడ్డాయి. కానీ ఆదిత్య చంద్రవు అనిలో నలశ్చ, అనిల అనల. ఆదిత్యుడు, చంద్రుడు, వాయువు, అగ్ని, అంతరిక్షము, భూమి, నీరు, అంతరాత్మ, యముడు, అహోరాత్రములు, ప్రాతకాలము, సాయంకాలము, ధర్మదేవత. వీళ్ళుటే సాక్షులు. చూసారా? వీళ్ళెవరైనా మీకు ఎప్పుడైనా కనబడకుండా ఉన్నారో చెప్పండి. ఇందులో దేవుళ్ళు అంటే నాకు కనబడలేదండి అంటే ఈ కనబడుతున్న వాళ్ళందరూ దేవుళ్ళు. ఇప్పుడు పెద్ద రహస్యం ఉంది. భగవంతుడు నాకు కనబడలేదనేది ఒక మాట,
కనబడేదంతా భగవంతుడే అనేది రెండో మాట. ఇదే నిజమైన మాట, గుర్తుపెట్టుకోండి. భగవద్గీత సారాంశమే అది. నేను కనబడకపోవడం ఏంటయ్యా, ఎక్కడ పెడితే అక్కడ నేను ఉన్నాను అన్నాడే. ఆయన ఎక్కడున్నాడు అడ్రస్ చెప్పాడు, మీరు విన్నారు. కానీ అక్కడ ఆయన ఉన్నాడని మాత్రం అనిపించట్లేదు. ఏమిటి? కనుకనే భగవంతుడు అందరికి కనిపిస్తాడు. ఎవరికి? అందరికీనా? కనిపిస్తున్నదంతా భగవంతుడే అని కొందరికి అనిపిస్తాడు, కొందరికి అనిపించదు. కనిపించేది ఇదే తెలియదు, అది వచ్చిన బాధ. కానీ కనిపించేదంతా భగవంతుడే అనిపించాలి, అది కావాలండి మనకి. కృష్ణుడు చెప్పలేదా గీతలో? సూర్యుల్లో నేనున్నా, చంద్రుల్లో నేనున్నా, అగ్నిలో నేనున్నా, నీటిలో నేనున్నా. ఇవన్నీ నేను చెప్తా. అవునండి చదివాం, అవునండి చదివాం, అవునండి విన్నాం. ఎప్పుడన్నారు? నేను మళ్ళీ చెప్తే అన్నారు. అది సూర్యుల్లో విష్ణు ఉన్నాడు, అగ్నిలో విష్ణు ఉన్నాడు అని నేను గీత చెప్పినప్పుడు చెప్పాను, నాకు తెలుసు. అంతేకాదు, సందు దొరికిన ప్రతిసారి చెప్తూ ఉంటాయి యథాదిత్యగత శ్లోకం. కొందరు కంఠపాటు కూడా అయిపోయి ఉంటుంది. ఎన్ని మార్లు చెప్తారండి అని మీరు అనొచ్చు. కానీ ఎన్ని మార్లు చెప్పాను, కానీ ఎన్ని మార్లు అయినా చూసేమా? ఆ సూర్యుడిని చూసినప్పుడు ఈయన విష్ణువు, ఈయన శివుడు అనిపించిందా? చంద్రుడిని చూసినప్పుడు అనిపించిందా? నీరుని చూసినప్పుడు అనిపించిందా? అది ఒక్కడు అనిపిస్తే చాలు, ఆయన ఎప్పుడు జాగ్రత్తగా చూస్తున్నాడని తెలుస్తుంది. వీళ్ళందరూ విష్ణువు కళ్ళుట. సూర్యచంద్రుడు అమ్మవారి నేత్రాలను చదువుకున్నాం, లేదా విష్ణువు నేత్రాలు అన్నారు. అమ్మవారైనా విష్ణువైనా విషయం ఒకటే కదండి. పరమేశ్వరుడి నేత్రాలు అంటే సూర్యుడిని మీరు ఎప్పుడు చూడలేదా? లేదా సూర్యుడు మిమ్మల్ని ఎప్పుడు చూడలేదా? అంటే ఆ స్వామి మనల్ని గమనిస్తున్నాడు. ఒక్క స్పృహ ఉంటే చాలు. ఒక ఆయన రోజువారీలాగా ఆఫీస్కి 10:30 కల్లా ఈల వేసుకుంటూ వెళ్ళేటప్పటికి ఆఫీసులో అందరూ కూర్చొని సిన్సియర్గా వర్క్ చేస్తున్నారు. వీడికి ఈ ఉద్యోగికి ఏమిటి, ఎప్పుడు ఇలా ఎవరు కనబడలేదు, వాళ్ళందరూ కనబడ్డారేంటి? ఈయన వెళ్ళేటప్పటికి అందరూ కుర్చీల్లో కూర్చోకుండా బల్లల మీద కూర్చొని కబుర్లు ఆడుకుంటూ టీలు తాగుతూ కాఫీలు తాగుతూ ఉండేవారు. ఇవాళ అందరూ స్ట్రిక్ట్గా కూర్చొని పని చేస్తున్నారు టైంకి. ఏంటి వాళ్ళు మీరందరూ ఇలా పనిచేస్తున్నారు? నేనేమో ఈల వేసుకుంటానంటే రోజు 12 గంటలకు వచ్చే బాసు వాడు తొందరగానే వచ్చాడు, లోపల కూర్చున్నాడు అన్నట్టు. అవునా అని వీడు సైలెంట్గా వెళ్ళి పనిచేయడం మొదలెట్టాడు. చూసారా? బాసు లేడని చెప్పి ఇష్టానుసారం ప్రవర్తిన స్టాఫ్ లోపల బాసు ఉన్నాడని కానీ ఎలా ప్రవర్తిస్తున్నారండి? జాగ్రత్తగా ప్రవర్తిస్తున్నారు. చూసారా? అక్కడ పాలించే బాసు ఉన్నాడంటేనే ఇంత జాగ్రత్తగా ఉన్నామే. ప్రపంచాన్ని మనల్ని పాలించే బాస్ ఎప్పుడు ఉన్నాడని ఒక్క స్పృహ ఒక్కడ పెట్టుకుంటే చాలా చక్కగా పనిచేస్తాం. అప్పుడు మన పైన యాంటీ కరప్షన్ బ్యూరోలు కూడా పెట్టక్కర్లే, ఆయనే పెట్టు కూర్చున్నాడు మొత్తం కూడా. ఇక్కడ పట్టుకోపోయినా అక్కడ పట్టుకుంటాడు. చూడండి, కనుకనే మీరు చిన్నప్పటి నుంచి చూసేవాడు ఉన్నాడు నా పాఠం పిల్లలకి చెప్తే ఏం పర్వాలేదు. కానీ మనమే చెప్తాం ఏం పర్వాలేదులే, సత్యమనే పలుక వలనను పలక బల్ల మీద రాసి మనమేమో వాడి ముందే అసత్యం పలుకుతూ ఉంటాం. ఇంకా వాడేం వింటాడండి? కనుక మనం ఈ రోజుల్లో పిల్లలకి డబ్బు సంపాదించే టెక్నిక్స్ చెప్తున్నామే తప్ప చక్కగా బతికే మార్గాలు చెప్పడం లేదు. వచ్చింది బాధ. అందుకే ఇవి బోధిస్తే ఇప్పుడు నేను చెప్పింది ఎవరికి పనికొస్తుంది? వృద్ధాప్యానికి ఎంత మేరకు పనికొస్తుందో నిన్న విన్నారు మీరు. కనుక బ్రతికే వాళ్ళ కోసం గరుడ పురాణం అని చెప్పాను నేను. కొంతమంది చనిపోయిన తర్వాత చదవాలండి, ఎవరి కోసం? కనుక ఎవరు చదవాలి అంటే బతుకున్న ప్రతివాడు చదవాల్సిందే. కనుక మేము చదవచ్చా లేదా అని ప్రశ్న ఇంకా వేసుకోవక్కర్లే. బతుకున్నామా లేదా అని ప్రశ్న వేసుకుంటే చాలు, చదవాల్సిందే. కనుక వీళ్ళందరూ ఇప్పుడు చెప్పిన వీళ్ళందరూ ప్రత్యక్ష స్వరూపాలు అవునా కదా? వీళ్ళంతమంది లెక్కెట్టుకోండి. ఆదిత్య చంద్రవు అనిలో యమశ్చ ద్యౌ భూమి ఆపహ హృదయం యమశ్చ అహశ్చ రాత్రిశ్చ ఉభేచ సంధ్యే ధర్మశ్చ జానాతి నరస్య వృత్తం. ఆఖరి మన హృదయం కూడా చెప్తుంది. అవును వీడు అప్పుడు తప్పుడు ఆలోచన చేశాడు, నాకు తెలిసిన అదే చెప్తుంది. వచ్చి చూడండి ఇక్కడ ఇవన్నీ చెప్తాయి మొత్తంగా. అప్పుడు ఈ ధర్మరాజు చిత్రగుప్తుడు చూస్తూనే కోపంగా చూస్తారు పాపం చేసిన వాడికి. అప్పుడు వీడికి భయం కలుగుతుందిట. ధర్మరాజు ఎలా కనబడతాడో చూపిస్తున్నాడు ఇక్కడ. యమధర్మరాజు కనబడుతున్నాడు. పాపిష్ఠాస్తే ప్రపశ్యంతి యమరూపం భయంకరం. యమధర్మరాజు స్వరూపం ఎలా ఉంటుంది? భయంకరం. కానీ భయం ఆయన స్వభావం కాదు, భయపెట్టడం ఆయన స్వభావం కాదు. వీడు పాప ప్రభావం చేత ఆయన అలా కనబడుతున్నాడు, అది చూపిస్తున్నాడు. ధర్మరాజుకి ఇదమిత్తమని స్వరూపం లేదుట. ధర్మరాజు పుణ్యాత్ముల వద్ద పరమ సుందర స్వరూపంగా తేజరిల్లుతూ కనిపిస్తాడు, పాపాత్ముల వద్ద ఉగ్రంగా కనిపిస్తాడట. ఇది తెలుసుకోవాల్సింది. అప్పుడు ఆయన రూపం ఎలా ఉంటుందో వర్ణిస్తున్నారు. ఏ రూపంలో ఉన్న ఆయన నమస్కారం చేసుకోవాల్సిందేనండి, ఎందుకంటే ఆయన సాక్షాత్తు భగవత్ స్వరూపమైన. అందుకు ఆయన స్వరూపం చూపిస్తున్నారు. దండహస్తం మహాకాయం మహిషోపరి సంస్థితం. చేతిలో దండము, ఒక చేత్తో దండం మరొక చేతితో పాసం పట్టుకుంటాడు. ప్రధానంగా దండధరుడు అని పేరు ఆయనకి. మహా విశాలమైనటువంటి శరీరం కలిగినటువంటి వాడు. మహిషంపై కూర్చుని ఉన్నాడు.
ఆయన గర్జిస్తాట. ఆ గర్జన ఎలా ఉంటుందంటే ప్రళయాంబుద నిర్ఘోషం, ప్రళయకాల మేఘం వలె గర్జిస్తాడు. కజ్జలాచల సన్నిభం, నల్లని కాటు కొండ వలె ఉంటాడు. విద్యుత్ ప్రభాయుధైర్భీమం, అంతేకాదు తేజోమయంగా ఉంటాడు. నల్లగా కనిపిస్తున్నా మహా తేజోమయంగా ఉంటాడు. పైగా ఆయన ఆయుధములు కూడా మెరుపుల వలె ప్రకాశిస్తూ ఉంటాయి. 32 భుజ సంయుతం, 32 భుజాలతో ఉంటాట ఆయన. పైగా విశాలమైన నేత్రములతో గోచరిస్తాడు. దంష్ట్ర కరాళవదనం, రక్తాక్షం, దీర్ఘనాసికం. ఆయన చుట్టూ రకరకాల దేవతలు ఉంటారు. మృత్యుజ్వర దేవతలట వీళ్ళందరూ. మృత్యువుల్లో ఎన్నో వెరైటీస్ ఉన్నాయి. మనం అనుకుంటా చావు అంటే ఒకటేనని, చావుల్లో వెరైటీలు ఉన్నాయి. సర్వమృత్యు నివారిణి అని లలితా శాస్త్రాన్ని మీరు చదువుకుంటున్నారు. ఏమిటి ఇన్ని మృత్యువులు ఉన్నాయా అంటే, మనం అనుకుంటా జీవితాలకు ఒకటే చావు అని. కానీ ఆ చావు దొరికే వరకు చచ్చే చావులు చాలా ఉన్నాయి జీవితంలో. ఇలాంటివి ఎన్నో ఉంటాయట. అందుకే సర్వమృత్యుదేవతలు, జ్వరదేవతలు ఆయన చుట్టూ ఉంటారు. అంతేకాదు చిత్రగుప్తుడు కూడా భయంకరంగా కనిపిస్తాడట. అప్పుడు వాళ్ళని చూసి భయపడి అప్పుడు అనుకుంటాట, అదత్తదానం పాపాత్మ కంపతే క్రందతే పునః. ఒక దొంగ దొరికిపోతే ఎంత భయపడతాడో అప్పుడు ఆ జీవుడు, పాపజీవుడు అంత భయపడతాడట. అందుకే చోరవన్ నిశ్చల స్థిత అన్నొకటే మాట చెప్పాడు. చోరవత్, దొరికిపోయిన దొంగలాగా అక్కడ చేసిన పాపాలను తలంచుకుని ఏం ఆన్సర్ ఇవ్వగలడండి? చుట్టూ సాక్షులు చెప్తూ ఉంటే తమరేదైనా చెప్పుకోవచ్చు అని జడ్జి అక్కడ ఉండడు. ఎందుకంటే ఆ జడ్జి గారికి గుప్తంగా వెళ్ళి వీడేమైనా చెప్పుకుంటే మరుసటి రోజు వాడు జడ్జిమెంట్లోనే మార్చేస్తాడు. మనం చూస్తూ ఉంటాం. అలాంటి జడ్జిలు ఎవరు అక్కడ లేరు, అందరూ గట్టి గట్టి వాళ్ళు. అందుకు వాళ్ళని ఎవ్వడేమి చేయలేడు కనుక నోరు మూసుకుని భయంతో వడుకుతాట. అప్పుడు అనుకుంటాట, అయ్యో ఒక్క దానం చేయలేదే, ఒక్క సత్కర్మ చేయలేదే, బతుకున్నప్పుడు అవన్నీ చేసి ఉంటే దురవస్థ తప్పేది కదా అని మరొకసారి అనిపిస్తుందిట. నిన్న తోవలో ఎన్ని మార్లు అనుకున్నాడు, ఇప్పుడు కూడా అనుకున్నాడు. అప్పుడు ఆ చిత్రగుప్తుడు యమున ఆజ్ఞతో అంటాట, భో భో పాపా దురాచార అహంకార ప్రదూషితా కిమర్థం అర్జితం పాపం యుష్మాభిర వివేకిభి. మీకు వివేకం అనే బుద్ధి ఇచ్చే భగవంతుడు శరీరోపాధినిచ్చాడే మీకు, దాన్ని ఎందుకు మీరు వినియోగించుకోలేదు అని చిత్రగుప్తుడు మందలిస్తట. పైగా అప్పుడు యముడు మీ మీద కోపంతో శిక్షిస్తున్నాడు అనుకోవద్దు. ఆయనకి ఎవరి మీద ఒక ప్రత్యేక ఆగ్రహం కానీ ఇంకొకరిపై అనుగ్రహం కానీ ఉండదు. ఇక్కడ తెలుసుకోవాల్సింది యముడంటే ఏమిటి, చిత్రగుప్తుడంటే ఏమిటి, మన్మథుడంటే ఏమిటి, ఇంద్రుడంటే ఏమిటి, జాగ్రత్తగా ముందు మనం తెలుసుకోవాలి. తెలుసుకోకపోతే కొందరు అంటారు హిందువులకు ఎందుకండి ఇంతమంది దేవుళ్ళు అని. దానికి సమాధానం చెప్పాను. ఒక ఫారెనర్ ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్తో చెప్పాను. డేవిడ్ ఫ్రాలే హిందువులకు ఎందుకు ఇంత దేవుళ్ళు ఒక ఫారెనర్ చెప్పాడు, మనకు డౌట్ కానీ అది మీకు చెప్పాను కనుక ఇప్పుడు చెప్పక్కర్లేదు. కానీ అక్కడ ఒక మాట అన్నా, హిందువులకు మాత్రమే ఎందరు దేవుళ్ళు ఉన్నారు కాదు, ఎందరు దేవుళ్ళు ఉన్నారు వాళ్ళని హిందువులు మాత్రమే తెలుసుకున్నారు అని చెప్పాను. అవునా లేదా? ఉన్నవాళ్ళని తెలుసుకున్న వాళ్ళు హిందువులు. ఆ విషయం చేత మీరే ఆలోచించండి, మీరే ఒప్పుకుంటారు. ఎందరో దేవుళ్ళని మీరు ఒప్పుకుని తీరుతారు. ఎందుకంటే సృష్టి ఒక భావం వల్ల నడవట్లేదు, అనేక భావాల వల్ల నడుస్తుంది. ఈ అనేక భావాలు ఏ చైతన్యం ఉండడం వల్ల ఉన్నాయో తెలుసుకోండి. ఒక్కొక్క భావానికి ఒక్కొక్క శక్తి ఉంది. మనలో ఆ భావాన్ని నిరంతరం ఉపాసిస్తే ఆ భావం అభివృద్ధి చెందుతుంది. అంతే కదండి? ఆ భావం అభివృద్ధి చెందుతుంది కనుక ఆ భావానికి సంబంధించిన శక్తిని దేవతగా ఉపాసిస్తాం మనం. అలా ఒక్కొక్క భావం. నిన్ను నువ్వు నడుపుకోవడానికే కొన్ని భావాలు ఉండాలి. అలాగే ప్రపంచాన్ని నడపడానికి పరమాత్మ యొక్క మాయాశక్తిలో లెక్కలేని భావాలు ఉన్నాయి. ఈ భావాల్లోనే యమ అనే ఒక భావం ఉన్నది, చిత్రగుప్త అనే ఒక భావం ఉంది. ఎందుకంటే పరమేశ్వరుడు ఈ జగత్తుని నిగ్రహిస్తున్నాడు, అది మర్చిపోకూడదు. ఒక నిగ్రహ శక్తి ఉంది పరమేశ్వరుడి దగ్గర, ధర్మస్వరూపుడు. యతో ధర్మాని ధారయన్ అని శృతే చెప్తున్నది. జగత్తుని ధర్మములతో పట్టి నిలిపేవాడి విష్ణువు. ధర్మము అంటే ఏది ఎక్కడ ఎలా ఉండాలో నియమం. నియమం ఉందా లేదా చెప్పండి. ఇక్కడ ప్రపంచమంతా నియమబద్ధమే. అలా జీవుడి యొక్క బుద్ధులకు కూడా కొన్ని నియమాలు ఉన్నాయి, అవి ధర్మం. ఆ నియమం తప్పకుండా అర్థకామములు సంపాదిస్తూ మోక్షం వైపు ప్రయాణించాలి. అంతే కదా? సృష్టిలో ప్రతిదానికి కొన్ని ధర్మములు ఉన్నాయి. ఆ ధర్మములు ఏర్పరిచిన వాడు ఎవడు? ధర్మములు ఏర్పరిచిన వాడు ధర్మము తప్పిన వారిని శిక్షిస్తాడు కూడా. అది చెప్తున్నారు. ఆ శిక్షించేటప్పుడు ఇది ఏర్పరచడం, అనుసరించే వారిని కాపాడడం, తప్పిన వారిని శిక్షించడం, ఈ వ్యవస్థకి యమ అని పేరు. ఆ నియమాన్ని యమించి నడిపించుతాడని. యమించుట అంటే కంట్రోలింగ్ పవర్. భగవంతుడికి కంట్రోలింగ్ పవర్ ఉందా లేదా చెప్పండి. ఇక్కడ అసలు ప్రకృతిలోనే కంట్రోలింగ్ పవర్ ఇన్బిల్ట్గా ఉంది. దానికి అక్కడ నియంత్రిస్తుంది, ప్రతిదీ ఏదో నియంత్రిస్తుంది. మీరు గమనించండి, సముద్రం నుంచి కెరటాలు లేచినా దానికో నియంత్రణ ఉంది. అవి ఎక్కడ ఆగాలి అక్కడ ఆగుతాయి ఖచ్చితంగా. గాలికో నియంత్రణ ఉంది, పంచభూతాలకో నియంత్రణ ఉంది, ప్రతిదానికో నియంత్రణ ఉంది. నియంత్రణ దానిలో నియమించిన వాడెవడు, నియమించి నడిపించేవాడెవడు?
అందుకే ఆయన గురించి చెప్తూ ఉపేంద్రో వామన ప్రాంశరమోఘ శుచిరుర్జిత అతీంద్ర సంగ్రహ సర్గో ధృతాత్మ నియమో యమ. ఆయనే నియమో యమ. కనుకనే యముడు ఇంద్రుడు అనగానే వాళ్ళేదో చోటా దేవతలు కూడా వాళ్ళ మీద జోకులు వేయడం ఇలాంటివి మొదలు పెడితే నారాయణుడి యొక్క మరొక స్వరూపాన్ని నిందించిన దోషం వస్తుంది. దేవనింద ఏ రూపంలోనూ చేయకూడదు, గుర్తుపెట్టుకోండి ఇక్కడ. కనుక యముడు అంటే పరమేశ్వరుని యొక్క విశ్వ నియామక శక్తి, విశ్వాన్ని నిగ్రహించే శక్తి అతడు. అందుకే ఆయన ప్రతి వారి యొక్క ధర్మాధర్మములు రెండూ చూస్తూ ఎవరిని నెడి తీసుకెళ్లాలో చూసుకునేటువంటి పెద్ద చెకింగ్ అథారిటీ ఆయన, కంట్రోలింగ్ పవర్ యముడంటే. మరి ఆయన అది చెయ్యాలి అంటే ప్రతి వాళ్ళని రికార్డు ఆయన దగ్గర ఉండాలి కదా. చెప్పండి, ఎవరికైనా ఏదైనా చెయ్యాలి అంటే రికార్డు ఆయన దగ్గర ఉండాలి. రికార్డు మెయింటైన్ చేయడంలో నెంబర్ 1. రికార్డు మెయింటైనింగ్కి అథారిటీస్ ఎంతమంది ఉన్నారో చూశారు కదా. శ్రవణులనే దేవతలు, వాళ్ళకి హెల్పర్స్గా మొత్తం సాక్షులు, ఇంత సిస్టమ్ని ఆయన ప్రపంచంలో పెట్టి ఉంచాడు. ఇదంతా విష్ణుస్వరూపంగా చూడండి, ఏకో నారాయణకే వెళ్ళిపోతుంది చిట్ట చివరికి. ఆ యముణ్ణి కూడా మనం నారాయణ యొక్క విభూతిగానే మనం పరిశీలించాలి ఇక్కడ. ఆ కారణంగా చూస్తే మరి ఇందరూ మీరు ఒకరిద్దరు రికార్డు మెయింటైన్ చేయడమే మహా కష్టం. కొంతమంది ఉంటారు, ఒక 1000 మందితో పని చేయాల్సిన వాళ్ళు ఆ 1000 మందికి ఏం చేయాలో చెయ్యరు, న్యాయం చేయరు. 1000 మంది దగ్గర డబ్బు తీసుకునేటప్పుడు మాత్రం చాలా కుతూహలం. ఆ డబ్బుకి తిరిగి 1000 మందికి న్యాయం చేయడానికి మాత్రం కుతూహలం రాదు. ఎందువల్ల రాదండి అంటే, అబ్బో అదంతా మెయింటైన్ చేయడం కష్టం అండి. మరి పుచ్చుకున్నప్పుడు మేము చూస్తూ ఉంటాం ఇలాంటి వాళ్ళని, ఎన్ని చెప్పినా వాళ్ళు మారరు. ఏం చేస్తాం, వాళ్ళకి తిరిగి జస్టిస్ చేయడానికి మాత్రం ముందుకు రారు. ఎవడ చూడొచ్చాడు అనుకుంటాం, కానీ చూసేవాళ్ళు వీళ్ళు ఉన్నారు, గుర్తుపెట్టుకో. ఒక 1000 మంది రికార్డు మెయింటైన్ చేయడం నీకు ఇంత కష్టమే, సృష్టిలో అణువు మొదలు బ్రహ్మాండ వరకున్న సర్వ జీవులు రికార్డు మెయింటైన్ చేయడం ఎంత చిత్రం అండి. చిత్రం అంటే ఆశ్చర్యం, అద్భుతం కాదు. అంత ఆశ్చర్యంగా రికార్డులను గుప్తపరచడం అంటే సామాన్యమా? ఎందరివి అంత ఆశ్చర్యంగా గుప్తపరుస్తున్నాడు కనుక చిత్రగుప్త అన్నారు. ఇది గుర్తుపెట్టుకోండి. ఆశ్చర్యకరంగా వ్యవహరిస్తున్నట్ట. వీళ్ళు బయట ఉండడమే కాదు, వీటి ఎనర్జీస్ మన శరీరంలో వెన్నుముకలో చిత్రగుప్తుడు ఒక స్థానంలో ఉంటాడు, గుర్తుపెట్టుకోండి. వాడు మన లోపలే మొత్తం రికార్డ్ చేసి పెడుతూ ఉంటాడు. ఇక్కడ కూర్చొని అక్కడెక్కడో కాదు, గుర్తుపెట్టుకోండి. వాడికి ఇక్కడే హెల్ప్ చేసే వాళ్ళందరూ ఉన్నారు, ఇక్కడ ఉన్న వాళ్ళే అక్కడ ఉన్నారు. ఇక్కడ మైక్రో లెవెల్, ఇక్కడ మ్యాక్రో లెవెల్, అంతే తప్ప అంతటా ఉన్నారు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఇవి తెలియాలి. యమ చిత్రగుప్తుడు వీళ్ళు ఎక్కడో కూర్చోలేదు. ప్రతి వారి సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్త స్మృతి జ్ఞానమపోహనంచ. ఉన్నాడా పరమాత్మ రకరకాల రూపాలతో. ఆయన రకరకాల రూపాలతో రకరకాల పనులు చేస్తున్నప్పుడు రకరకాల దేవతలను వ్యవహరిస్తాం. కనుకనే వేదం ఏం చెప్తున్నదంటే సర్వదేవతలు పరమాత్మకి ఇంద్రియ స్థానములు అన్నారు. అంతే. ఎవడు గట్టిగా కొట్టేట, ఏంటయ్య కొట్టేవంటే నేను కొట్టలేదండి, నా చెయ్యి కొట్టింది అన్నట్టు. చెయ్య కొట్టింది, నేను చూడలేదండి నా కన్ను చూసింది, నేను కొట్టలేదండి నా చెయ్యి కొట్టింది. ఏమిటది? వాటి నుంచి వస్తున్నదంతా నేను అనే భావమే కదా. కనుక ఇంద్రియాల నుంచి వ్యక్తమవుతున్నదంతా నేను అనే భావం యొక్క వ్యక్తీకరణే కదా. దేవతలందరూ ఇంద్రియాలు, పరమాత్మ వాళ్ళకు మూలమైన ఆత్మస్వరూపుడని మీరు భావించినట్లయితే సర్వదేవతల నుంచి వ్యక్తమవుతున్నది ఏమిటి? ఆ పరమాత్మ యొక్క అనిర్వచనీయమైనటువంటి శక్తే కదా. ఇది తీసుకుంటే ఏ దేవతనైనా నిందిస్తామా అండి? ఆయన మొహం చాలా బాగుంటుంది, కానీ ఆయన కాలు నచ్చదండి, కొట్టేస్తానంటాడు. మంచిదా అండి? మొహం బాగుంది, కాలు బాగోలేదని కాలు నరకడానికి వెళ్తే ఆ మొహం బాగున్నవాడు కాలే విరుగుతుంది, అవునా లేదా? అందుకు ఒక దేవతను మెచ్చుకుని ఇంకో దేవతను నిందిస్తే ఒకే పరమాత్మకు తగులుతుంది. ఇది మీకు అర్థం కావడం కోసమే సర్వదేవ నమస్కార కేశవం ప్రతిగచ్చతి అన్నారు. ఏ దేవతకి నమస్కారం చేసినా కేశవుడికే వెళ్తుంది. దీన్నే మీరు తిప్పి చదువుకోవచ్చు, సర్వదేవ తిరస్కార కేశవం ప్రతిగచ్చతి. అంతే. ఎవరిని నమస్కరించినా కేశవుడికి వెళ్తుంది అన్నప్పుడు ఎవరిని తిరస్కరించినా కూడా ఆయనకే వెళ్తుంది. అంతే. ఏం చేస్తాం? కాలు మీద కొట్టినా తల మీద కొట్టినా తగిలేది నాకే, ఎక్కడ సన్మానం చేసినా నాకే సన్మానం. అర్థమైంది కదా? అదేవిధంగా ఇది కూడా వర్తిస్తుంది. దీన్ని బట్టి ఈ విషయం మధ్యలో ఆపి ఎందుకు చెప్తున్నామంటే అసలు దేవతలంటే తెలియాలి. తెలియకపోవడం వల్ల వీటన్నిటినీ జోకుల కింద హాస్యాల కింద తీసి దేవతల మీద హాస్యాలు, చమత్కారాలు. హిందువుల మతం ప్రకారంగా యముడు అంటాడు ఒకడు. హిందువుల మతం ప్రకారంగా యముడా? ప్రపంచం నడిపే పరమాత్మ యొక్క శక్తి అది హిందువులకే కాదు, సర్వజీవులకి. నమ్మినా నమ్మకపోయినా వీళ్ళందరూ ఉంటారు. అందుకే రామదాస్ చెప్పిన మాట గుర్తుపెట్టుకోండి, నమ్మి చెడిన వారు లేరు, నమ్మక చెడిపోతే పోతారు అన్నాడు. ఎవరు? రామదాసు. కనుక ఆ విషయాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకుని తర్వాత దానికి వెళదాం. ఆ యముడు గురించి చెప్తున్నాడు ఇక్కడ చిత్రగుప్తుడు. ఈయన మీ మీద కోపంతో చేయట్లేదయ్యా. మూర్ఖేపి దండితేవాపి దరిద్రేవా శ్రియాన్వితే సబలే నిర్బలేవాపి సమవర్తి యమస్మృత. ఇక్కడ యముని పేరు ఒకటి చెప్తున్నారు. మూర్ఖుడైనా, పండితుడైనా, దరిద్రుడైనా, సంపన్మయుడైనా,
బలవంతుడైనా దుర్బలుడైనా ఎవరి పట్లైనా ఒకేలా ప్రవర్తిస్తాడు. కనుకనే ఈయనకి పేరే సమవర్తి, యముడికున్న పేరు. మహాత్ముల పేర్లన్నీ వాళ్ళు చేసే పనులు బట్టి వస్తూ ఉంటాయి. చిత్రగుప్తస్యేతి వాక్యం శృత్వాతే పాపినస్తదా. అప్పుడు చిత్రగుప్తుడు చెప్పిన ఈ మాట విన్నాక ఈయన్ని మనం ఇప్పుడు మెప్పించలేము అని నిర్ణయించుకుంటారట. దానితో దుఃఖం మరింత వస్తుంది. అప్పుడు యముని ఆజ్ఞ తీసుకుని రకరకాల దూతలు పట్టుకెళ్ళిపోతారట. ఇక్కడ దూతలు ఎందరూ అని పెద్ద ప్రశ్న. నేను ఎంతమంది తీసుకెళ్లారని చెప్పుకున్నాం? 3. కానీ అక్కడ వాడిన శబ్దముల ప్రకారంగా చూస్తే ఆ పాపి దగ్గర 2 కనబడినట్లే వర్ణించారు. 2 కనబడతారని. కానీ తీసుకువెళ్లే మార్గంలో మాత్రం బహువచనం వాడారు. అక్కడ ద్వివచనం వాడుతూ తోవలో బాధించేటప్పుడు మాత్రం యమకింకరైహి అన్నారు. 2 మార్లు 2 చెప్పడం చేత మనం 3 అని ముందు చెప్పుకోవడం జరిగింది. కానీ 2 అని చెప్పుకున్నా పొరపాటు ఏమీ లేదు. ఎందుకంటే దీని ప్రకారంగా 2 అనుకోవచ్చు. కనుక 3 చెప్పడం పొరపాటు అనుకున్నా తప్పేం లేదు. 2టిని స్వీకరించండి. 2 కనబడతారు అనుకోవచ్చు. కానీ తీసుకెళ్ళడానికి ముందు 2 కనబడ్డారు, కానీ తోవలో ఎందరూ జాయిన్ అవుతారో మనకు తెలియదు. అక్కడ వాళ్ళిద్దరికీ హెల్పర్స్గా మరొకందరు జాయిన్ అయ్యి కొడతారేమో తోవలో. కనుక అక్కడ చెప్పేది తప్పనేం అక్కర్లేదు. మరొకందరు కలిసి వచ్చారు, అంతే కదండి. ఇంటి దాకా లాక్కొచ్చేవాడు ఒకడైతే ఇంటి దగ్గర మరో చెయ్యేసేవాడు ఇంకోటి ఉండొచ్చు. అదేవిధంగా అక్కడ ఉన్నారేమో మనకేం తెలుసు. అంతేగాని ఋషి తప్పు రాసాడు అనద్దు, అది విషయం అవ్వచ్చు. అదేవిధంగా ఇక్కడ ఏం జరుగుతుందంటే బోల్డంతమంది పట్టుకెళ్తారట. 1-2 పేర్లు చెప్తున్నారు. ప్రచండ, చండక ఇత్యాదులట వాళ్ళ పేర్లే చాలా బాగున్నాయి. చండ, ప్రచండ. చండ అంటే భయం కలిగించేవాళ్ళు, ప్రచండ అంటే ఇంకా బాగా భయం కలిగించేవాళ్ళు. ఇంకెందరు ఉన్నారో పేర్లే చాలు భయపెడుతున్నారు. ఇంకొక పేర్లు వద్దు. మొత్తం మీద పనులు చేసేవాళ్ళు వాళ్ళు లాక్కుపోతారట. తిన్నగా తీసుకెళ్తారు. ఎక్కడికి అంటే ఒక తాటికి కట్టి ఒక చెట్టుకు వేలాడేస్తారట. అక్కడ మొదలు పెడతారు. తత్ర వృక్షో మహానేకో జ్వలదగ్ని సమప్రభ. అగ్నిలా మండిపోతున్న ఒక చెట్టు, దానికి కడతారట. పెద్ద విస్తారంగా ఉంది. 5 యోజన విస్తీర్ణ, 1 యోజన ముచ్చిత. 5 యోజనాల విస్తీర్ణము, 1 యోజనం పొడవు ఉన్నదిట. అక్కడ వీడిని ఇటువైపు చేతులవి కట్టి కాళ్ళకు కట్టి వేలాడేస్తారట. దాని కింద భయంకరమైనటువంటి అగ్నిమయమైనటువంటి జ్వాలలు కూడా చిమ్ముతూ ఉంటాయి. అక్కడ కట్టినప్పుడు వాళ్ళు అప్పుడు ఏడుపుతూ అంటారట. క్షమధ్వం భోపరాధం మే కృతాంజలి పుఠాయితి. 2 చేతులు దోయిలిస్తాం, దయచేసి మా అపరాధాన్ని క్షమించి మమ్మల్ని బాధించకండి అంటారట. అప్పుడు వాళ్ళు కొడుతూ అనే మాటలు చూడండి. ఇక్కడికి వచ్చి ఏడిస్తే లాభం లేదు. ముందే ఏడ్చుంటే ఆ ఏడుపులకి దేవతలు కరుగుతారు. ఇక్కడికి వచ్చి ఏడిస్తే కరగరు. ఈ శరీరంతో ఏడ్చినా గొప్పదే. అయ్యో తప్పు చేసేదైనా పశ్చాత్తాపడి క్షమించమనే వ్రతమో ఏదో అప్పుడున్నప్పుడే జాగ్రత్త పడి పాటించుకుంటే ఇక్కడ వీళ్ళు క్షమించేవారు. అప్పుడు జాగ్రత్త పడచ్చు కదా. అప్పుడు ఎందుకు మీరు ఏడవలేదు? ఇప్పుడు ఇక్కడ ఏడిస్తే వినేవాడు ఎవడూ లేదు. చూడండి ఇక్కడ గొప్పగా చెప్తున్నాడు. శిక్ష డిక్లేర్ అయిపోయాక నరికే ముందు ఎంత ఏడ్చినా తలారికి ఏమీ వాడికి అథారిటీ లేదు, తీసేయాల్సింది. అంతే కదండి. అదే ఇక్కడ చెప్తున్నాడు. మీరు చేసినవి భో పాపా దురాచార కిమర్థం దుష్ట చేష్టితం. పోనీ మీరు పుణ్యం చేయడానికి ఏం కష్టపడాలా? గొప్ప మాట అన్నారు. మీరు జన్మలో ఏమీ పుణ్యం చేయలేదు కానీ ఇక్కడికి వచ్చారు. పుణ్యం చేస్తుంటే ఇక్కడికి రారు, మీ వేరే అడ్రస్లు ఉంటాయి, అక్కడికి వెళ్ళిపోయేవారి పాటి. ఏ పాటి పుణ్యం చేసినా సద్గతులు వస్తాయి, గుర్తుపెట్టుకోండి. సద్గతులు అంటే మోక్షం అని నేరుగా అనలేకపోయినా కనీసం ఉత్తమ లోకాలైనా వస్తాయి. ఈ మధ్య మనం కొత్త వేదాంత గ్రంథాలు చదివి ఉత్తమ లోకాలన్నీ వేస్ట్, పాపాలోకాలు వేస్ట్, మోక్షమే ముఖ్యం అనుకుంటూ చేయవలసిన సత్కర్మలన్నీ వదిలేస్తున్నారు. అదే వేదాంతం అనుకుంటున్నారు. వాళ్ళని ఆత్మజ్ఞానులు అనరు, కర్మభ్రష్టులు అంటారు. అందుకే కలో వేదాంతనే సర్వేని దీనివల్లే అని ఉంటారు మహానుభావులు, ఇంకేమిటో కాదు. అనేక మంది ఈ రోజుల్లో వేదాంత మార్గం చెప్తూ సనాతనమైన ధర్మాన్ని దెబ్బతీస్తున్నారు. పండితులు అనిపించుకున్న వాళ్ళు కూడా అదొక వేదనాభరితం. ఎందుకంటే మనకు బోవడంత పండితులు వచ్చి ఆధ్యాత్మిక బోధలు చేస్తూ ఉంటారు. వాళ్ళు నేను ఒకడినే కాదన్ను. కానీ వేదన ఎందుకు చెప్తున్నానంటే పండితుల మధ్య కూడా ఒక సయోధ్య ఉండాలి. ఎందుకంటే పాండిత్య ప్రతిష్టలు కాదు ప్రధానం, ధర్మ ప్రతిష్టాపన ముఖ్యం. ధర్మ ప్రతిష్టాపన చేసేటప్పుడు మనం ఆడే ప్రతి మాట నమ్మేవాళ్ళు 10 మంది ఉన్నారు అని ఒక్క స్పృహ ఉంటే మన అహం ప్రదర్శించడం వదిలి శాస్త్రం ఏం చెప్పిందో తెలుసుకోవాలి. ఒకవేళ తప్పు చెప్తే రేపు పొద్దున్న నిన్న తప్పు చేసేనని దిద్దుకోవడానికి కూడా సిద్ధమై ఉన్నవాడే ధర్మం గురించి ఋషుల కావ్యం గురించి పట్టుకోవడానికి మాట్లాడడానికి అర్హుడు. అంతేగాక కొంతమందికి పాపం ధర్మం చేయడానికి అవకాశం దొరకకపోవచ్చు. ఇది చాలా ముఖ్యమైన మాట, గుర్తుపెట్టుకోండి. ధర్మం చేయడానికి కొందరికి అవకాశం దొరకకపోవచ్చు, లేదా ధర్మం చేసే అవకాశం ఉన్నా అలసత్వం చేతనో భోగ లాలస చేతనో ధర్మం చేయకపోవచ్చు. కానీ ధర్మం చేయకపోవడమే ధర్మము అని మాత్రం చెప్పకూడదు, గుర్తుపెట్టుకోండి. అది జరుగుతుంది ఇప్పుడు.
కొందరు చెప్తారు ఎలా తిన్నా ఏం పర్వాలేదండి, ఈ చేత్తో పట్టుకుని ఆ చేత్తో తిన్నా పర్వాలేదు, బఫేలు తిన్నా పర్వాలేదు, ఏం చేసినా పర్వాలేదు అని చెప్పేవాడు కూడా ఉన్నట్టండి. అంటే తినక తప్పట్లేదు, చూస్తూ ఉంటే అలా తిరిగాలని బుద్ధి పుడుతోందని చెప్పినా పర్వాలేదు, అంతేగాని అలా తినడం మంచిదే అని చెప్పడం తప్పవునా కదా చెప్పండి. ఇక్కడ ఇది గుర్తుపెట్టుకోండి. అయితే ఎక్కడో ఒకరిద్దరు మహాత్ములు ఏదో ఎక్కడో అలా తిన్నారని చెప్పి వాళ్ళని ఉదాహరణలుగా చెప్పకూడదు. ఎందుకంటే మహాత్ములు వేరు. ఒక ఆమె నాతో అన్న ప్రశ్నకి సమాధానం చెప్తున్నా. ఒక పెద్ద పరమహంస గారు అవధూత, ఆయన ధ్యాన సమాధిలోకి వెళ్ళిపోయాడు. ధ్యాన సమాధిలోకి వెళ్ళి 2 నెలలు సమాధిలో ఉండిపోయాడు. 2 నెలల తర్వాత ఆయన మళ్ళీ సమాధి నుంచి బయటకు వచ్చేట. అక్కడ ఒక స్త్రీ కనబడింది. అమ్మ దాహం వేస్తోందమ్మా అని అడిగేట. నేను బయటకు రాకూడదండి, నేను నీళ్లు తేకూడదు, ఎలా ఇస్తాను, ఏం పర్వాలేదమ్మా తే అన్నట్ట. వెంటనే అది రికార్డ్ చేసి ఆయన గారే అలా తాగేది కనుక ఇవేవి పాటించనక్కరలేదు అని రాస్తారు. ఇది ప్రమాణం. ఆయన ఏ స్థితిలో తాగాడు? 2 నెలలు సమాధి తర్వాత లేచి నీళ్ళు అడిగాడు. మనం కూడా అలా సమాధి తర్వాత అడిగితే ఆవిడిచ్చిన పుచ్చుకోండి. అది లేదే. ఆయన తీసుకున్న సమాధి ఆదర్శం కాదు, ఆయన తీసుకున్న ముట్టునీరు ఆదర్శం. ఇదే ఆదర్శం. కనుక ధర్మాన్ని ఎక్కడ ఎలా గ్రహించాలి, అంత మాత్రం చేత మహాత్ములు పట్టుకుని నిందించరాదు. ఒక రామకృష్ణ పరమహంస గారు, ఒక రమణ మహర్షి, వారు అనేక ప్రవర్తనలు, వాళ్ళ మాటలు అవన్నీ మనకు శిరోధార్యం. కానీ అవధూతులైన వారు కొన్ని సందర్భాల్లో ప్రవర్తించిన విధానాలు మనం చెప్పడానికి లేదు. మొన్న రుచి ప్రజాపతి గురించి చెప్పిన వెంటనే శంకరాచార్య ఏం చేశారంటే అన్నామా లేదా? ఆయన శంకరాచార్య, ఆయన స్థితి ఏమిటి? నపాదం అన్నవాడు ఆయన. ఆయన ఎక్కడ, మనం ఎక్కడ? కనుక ఎవడన్నాడు, ఎక్కడన్నాడు ఇది తెలుసుకోవాలి. నేల మీద నడుస్తున్నవాడు చకచకా నడిచి వెళ్ళిపోతున్నాడు. ఆ మాత్రం నేను నడవలేనా? నీటి మీద కాలు వేయకూడదు, అక్కడ పడవేసుకుని వెళ్ళాలి. ఆయన నేల మీద ఉన్నాడు, నువ్వు నీటి మీద ఉన్నావు, తెలుసుకో. కనుక ఆరూఢ స్థితికి వెళ్ళేవాడు వేరు, ఆరురోహ స్థితిలో ఉండేవాడు వేరు. 2 స్థితుల గురించి మీకు చెప్పాను. ఆరురోహ అంటే ఎక్కుతున్నవాడు, ఆరూఢుడు అంటే ఎక్కు కూర్చున్నవాడు. ఎక్కు కూర్చున్నవాడు ఎక్కడికి కదలక్కర్లే, ఎక్కేవాడు మాత్రం జాగ్రత్తగా చుట్టూ చూసుకుని నడవాలి. అర్థమైంది కదా? అందుకు ఏ విషయం ఎక్కడ ఎలా తెలుసుకోవాలో చెప్తున్నాం. కనుకనే ఇక్కడ పాండిత్యంతో చెప్పేది ఏమీ లేదు, ఎందుకంటే పాండిత్యమే లేదు కనుక. ఇక్కడ ఉన్నదంతా ఒక్కటే, ఋషుల మాటలపై భక్తి, వాళ్లపై అఖండమైన విశ్వాసం, సనాతన భారతీయ ధర్మంపై అపారమైన గౌరవం. ఆ గౌరవం కొద్దీ అందులో ఉన్న విషయాలు ఏమి తెలుసుకుంటున్నామో అది 10 మందితో పంచుకుంటున్నాం, అంతకు తప్ప మరి ఏమిటి. ఆ ఉన్నది ఉన్నట్టు చెప్పుకుంటే విన్నవాళ్ళు అటు ఇటు ఏమనుకున్నా చెప్పిస్తున్నవాడు సంతోషిస్తాడని సంతోషంతో చెప్పుకోవడమే. ఎందుకంటే ఇంతమంది సాక్షులు చూస్తూ ఉంటారు కదా శ్రవణుల దగ్గర నుంచి. కనుక మా గురించి వీడు హాయిగానే చెప్పాడు అంటాడు అని ఆశ, అందుకోసం చెప్తున్నా ఇదంతా కూడా. కనుకనే ఇక్కడ వివరిస్తున్నది, వాళ్ళు అంటున్నారు ధర్మం చేయడం పెద్ద కష్టమేం కాదు కదండి. నిజంగా మన ధర్మాన్ని పాటించడం కష్టమని వదిలేశామా? ఒక్కసారి ప్రశ్నించుకోండి. కష్టమని వదిలేశామా? బద్ధకంతో వదిలేశాం, నిర్లక్ష్యంతో వదిలేశాం, పొగరుతో వదిలేశాం, లేదా తాత్కాలికంగా ఒక సుఖం కోసం శాశ్వతమైన ధర్మాన్ని వదిలేశాం. మొన్న ఒక నీతిసారం చెప్పుకున్నాం మనం. ఇప్పటి సుఖం కోసం, అంటే తాత్కాలిక సుఖం కోసం శాశ్వతమైన ధర్మాన్ని నశింపజేసుకుంటే ఈ సుఖం ఎలాగూ తాత్కాలికమే కనుక ఇది ఉండదు. పోనీ శాశ్వతమైన సుఖం వస్తుందంటే శాశ్వతమైన వదిలేసావు కనుక ఉభయత భ్రష్టుడైపోతావని బృహస్పతి చెప్పిన శాస్త్ర సారాన్ని మనం నీతిసారం చెప్పినప్పుడు చెప్పాను, ధర్మసారం చెప్పినప్పుడు గుర్తుందా? పొరపాటు కొందరికైనా గుర్తుండొచ్చు, అందుకు చెప్తున్న ఈ విషయం. ఆ విషయాన్ని గుర్తు తెచ్చుకోండి. ఎంత వివరిస్తున్నాడో. ఏం కష్టమయ్యా ధర్మం చేయడం? చిన్న చిన్నవి చేస్తుంటే మీకు బాధలు తప్పేవి కదా, మిమ్మల్ని కొట్టే బాధ నాకు తప్పేది కదా అంటూ ఉంటారు కింకరులు. ఏమిటవి చెప్తున్నాడు. సులభాని నదత్తాని జలాన్యన్యాన్యపిక్వచిత్. దాహంతో ఉన్నవాడికి నీరు ఇవ్వడానికి, ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టడం కూడా మీరు చెయ్యలేదే. అది చెప్పాడు. పిలిచి ఒక్కరికైనా ఒకరోజు భోజనం పెట్టావా? కనీసం లేదే. అంతేకాదు నస్వవాయసయోర్బలి, కుక్కకి కాకి అని పెట్టావా? అవి బలిభుక్కులు, వాటికి పెట్టావు, అది లేదు. నమస్కృత నాతిథయో, ఇంటికొచ్చిన అతిథి ఉన్నాడే వాడిని మించిన విష్ణువు లేడు. అలాంటి అతిథిని ఎప్పుడైనా పలకరించావా ప్రేమగా? ముందు అతిథికి ప్రియవాక్య దానం చేయి. ఎన్ని దానాలు చేయలేదు, ముందు ప్రియవాక్యం, తర్వాత వాగ్దానం, దృష్టిదానం, జలదానం, అన్నదానం, 4 దానాలు చేయాలి అతిథికి. ముందు వాగ్దానం. వాగ్దానం అంటే మాట ఇచ్చేయమని కాదు ఇక్కడ చెప్పేది. ముందు మాటతో ప్రేమగా పలకరించాలట, అతిథిని ప్రియంగా ఇంకా వీళ్ళు పలకరించలేదే అని అతిథి గృహస్థు కంట అనుకుంటే విష్ణువు శపించినట్లే. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ప్రత్యేక నారాయణుడు ఎక్కడ వచ్చి ఇంట్లో విగ్రహంలో కూర్చుంటాడా?
అతిథి రూపంలో వస్తాడు. అభ్యాగత స్వయం విష్ణు, అతిథి దేవోభవ అని చెప్తోంది వేదం. అలాంటిది అతిథిని కానీ మనం తిరస్కరిస్తే నారాయణుడికి ఆగ్రహం వస్తుందయ్యా, గుర్తుపెట్టుకో. నీ గుమ్మ ముందు నిలబడ్డాడు అతను. ఎందుకు వచ్చాడు నీ ఇంటికి? విష్ణువు ఆ రూపంలో వచ్చాడు. ఇది నీకు అవకాశం ఇచ్చాడు ధర్మం చేసుకోవడానికి, అది నువ్వు చేయట్లేదే. కనుక వాగ్దానం, దృష్టిదానం ఎప్పుడో కంట కనిపెడుతూ ఉండాలి. మేము అంతేనండి, మా ఇంటికి ఎవరు వచ్చారో కంట కనిపెడుతూ ఉంటాం అన్నాడు ఒక ఆయన మధ్య. ఏమి ఎత్తుకుపోతాడు అని. అది కాదు, ఓ గంట కనిపెట్టడం అంటే వాళ్ళకి ఏది అవసరమో గమనిస్తూ ఇవ్వడం అని అర్థం. అందుకని ఒక గంట కనిపెట్టడం అంటే అది కాదు. జాగ్రత్తగా తెలుసుకోండి. కొంతమందికి అది ఎక్కువ. ఆయన గదిలో పెట్టేశారు, అక్కడ అన్ని విలువైన వస్తువులు చూసుకున్నారా, ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. మా పాపం అది గుర్తుపెట్టుకోండి. ఇది శంకలకూడదు. కనుక ఒక కన్ను దానం చేయమన్నాడు, దృష్టి దానం చేయమన్నాడు అంటే అర్థం వాళ్ళకి ఏం కావాలో వాళ్ళు మొహమాటం కొద్ది అడగకపోయినా నువ్వు గమనించుకు. తర్వాత జలదానం, అన్నదానం చెప్పాడా, ఇంకా శయ్యాదానం ఇవన్నీ ఇచ్చాడు. నువ్వు సుఖంగా పడుకుని నీ ఇంటికి వచ్చిన అతిథి బాధపడుతూ పడుకున్నాడంటే ఆ పాపం నీకు ఎక్కువ అవుతుంది. శివపురాణంలో కథ మీకు చెప్పాను నేను. ఒక ఇంట్లో భిల్లులు, కొండలో చిన్న కుటిలో నివసించే వాళ్ళు అతిథి ఇంటికి వస్తే రాత్రి అందులో పడుకోవడానికి అవకాశం, ఇల్లు చాలదట. అందులో అతిథి భార్యాభర్తలు ఇద్దరు వచ్చారు. వాళ్ళిద్దరిని లోపల విడి వీళ్ళు బయట పడుకున్నారట. పులి తినేసింది వీళ్ళని. మనమైతే అదేదో వాళ్ళని తిన్న బాగుండు అనుకుని వాళ్ళని పడుకోబెడతాం, వీళ్ళని పులి తినేసిందిట. నెక్స్ట్ జన్మ వాళ్ళిద్దరూ మహాత్ములై చక్రవర్తులే పుట్టారట. ఎందుకంటే వచ్చిన అతిథులు ఇద్దరు శివపార్వతులు. పరీక్ష పెట్టారు వీడు అతిథి పూజ ఎలా ఉంటుందా అని. దాని ఫలితంగా వాడికి ఇచ్చిన జన్మ ఏంటి, వాళ్ళే తర్వాత జన్మలో నలదమయంతులు అయ్యారని శివపురాణంలో పెద్ద కథ చెప్పారు. ఇక్కడ చూడండి, ఇవన్నీ రహస్యములు. చిన్న ధర్మం మనల్ని ఎంత కాపాడుతుందో చూడండి ఇక్కడ. ఎందుకంటే ఆ జన్మ పాప జన్మైనా నరక బాధ ఉండదు ఇలాంటి చిన్న పనుల వల్ల. తర్వాత ఉత్తమ జన్మలు ఇస్తాడు, తరించే అవకాశం ఇస్తాడు. ఏ పుణ్యము చేయని వాడికి తర్వాత ఉత్తమ జన్మలు కూడా దొరకవు. ఇక్కడ శిక్ష అనుభవించడం, తర్వాత నీచ జన్మలు జరుగుతాయి. దానివల్ల ఏమిటి, నీచ జన్మ దొరికింది కనుక, ఉత్తమ సంస్కారాలు లేవు కనుక అప్పుడు అసలు పుణ్యం చేయట. మళ్ళీ దాని రిపిటేషన్ ఏమిటి, ఇదే చక్రం. అది చెప్తున్నాడు ఇక్కడ. కనుక దరిద్రం చేత దానం చేయడు, దానం చేయలేదు కనుక పాపం వచ్చింది, పాపం వల్ల దరిద్రం వచ్చింది, దరిద్రం వల్ల దానం చేయడు. సర్కిల్ ఇది. కనుక నీకు చెయ్యగలిగినంత నువ్వు చెయ్యవలసినంత చేసిన ఫలితం పరమాత్మ ఇస్తాడని మనం అనేక వాళ్ళు చెప్తున్నాం. ఆ విషయాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోండి మరొక్కసారి. అందుకు వాళ్ళు ఇక్కడ చెప్తున్నారు, నమస్కృతానాతిథయో, ఇంటికి వచ్చిన అతిథిని మీరు ఆదరించలేదు. నకృతం పితృతర్పణం, ఎప్పుడు పితృతర్పణాదులు చేయలేదు. యమస్య చిత్రగుప్తస్య నకృతం ధ్యానముత్తమం, ఎప్పుడైనా యముణ్ణి చిత్రగుప్తుని ధ్యానించలేదన్నాడు. ఏమిటండి వాళ్ళని ధ్యానించాలా? అందులో ఈ మధ్య మనకు దేవతా ధ్యానాలు అక్కర్లేదు, ఈ దేవుళ్ళు ఏవి అక్కర్లేదు. మనస్సు అలాగా ఊపిరి మీద పెట్టండి చాలు అనేవాళ్ళు కూడా తయారయ్యారు, కొత్తవి ఇవన్నీ కూడా. కానీ అవి చాలవు, దీనిలో ఉన్నది విశేషం చూడండి. యముణ్ణి చిత్రగుప్తుని కూడా ధ్యానించమన్నారు. వాళ్ళని కూడా తలంచుకోవాలి. ధ్యానం అంటే ఒక తలంపు. మన పూర్వం ఉన్నటువంటి మన అసలైన సనాతన ధర్మంలో ఉన్నవేరు, ఇప్పుడు జరుగుతున్నవేరు. పూర్వం రోజులు ఇవన్నీ ఉండేవి. ఇక్కడ కొంతమంది పెద్దలు ఉన్నారు, వాళ్ళకి తెలుసు. యమతర్పణం, పితృతర్పణం ఇవన్నీ చేసుకుంటారు. యముణ్ణి చిత్రగుప్తుని కూడా స్మరిస్తారు. మనకు మృత్యువు మీద ఉండే భయం చేత జీవుడికి సంబంధించిన పరానికి సంబంధించిన శాస్త్రాలన్నిటి మీద భయం పెట్టుకున్నామని. భయం పెట్టుకోవడం వల్ల ఏం చేస్తున్నామంటే పరానికి సంబంధించిన శాస్త్రాలు స్టడీ చేయడం మానేశాం. స్టడీ చేయడం మానేయడం వల్ల పరం అంటే ఏమిటి, దీని తర్వాత గతి ఏమిటో వాటి గురించి తెలుసుకోవడం మానేసాం. ఎప్పుడో వద్దన్నా ఆ గతి తప్పదు కదా. పరమంటూ ఒకటి ఉంది కదా ఇహం తర్వాత, దానికి తగ్గట్టు ఇప్పుడు చేయలేకపోతున్నాం. యమస్య చిత్రగుప్తస్య ధ్యానం ఎలా చేయాలండి ధ్యానం అని వెంటనే అడుగుతారు. ఎవరు? శ్రద్ధ ఉన్నవాళ్ళు. వాళ్ళు అడిగితే వాళ్ళ కోసం నేను చెప్పాలి కదా. కనుక యముణ్ణి ఎలా ధ్యానం చేయాలో ఒక శాస్త్రంలో చెప్పారు. అంతేకాదు గరుడ పురాణంలోనే మిగిలిన అనేక అధ్యాయాల్లో చెప్పిన విషయాలు మధ్యలో నేను కలిపి చెప్తున్నాను. అందువల్ల సారమంతా ఒక దగ్గరికి తెచ్చి చెప్పడం జరుగుతోంది. పాథ సంయుత మేఘ సన్నిభతను ప్రజ్యోతనస్యాత్మజో నృణాం పుణ్యకృతాం శుభావక వపు పాపీయసాం దుఃఖకృత్ శ్రీమాన్ దక్షిణ దిక్పతిర్మహిషగో భూషాంబరాలంకృతో ధ్యేయ సంయమనీపతి పితృగణస్వామి యమో దండభృత్. ఇది యముడికి సంబంధించిన ఒక శ్లోకం మనకు శాస్త్రంలో వర్ణించారు. యముడు పితృగణ స్వామి. మన పితృగణాల గురించి చాలా విశేషంగా చెప్పుకున్నాం. అందులో వసురుద్రాదిత్యులు అని మనం అంటాం. వీళ్ళెవరు? 31 గణాల్లో వసురుద్రాదిత్యులు పేరు రాలే, కానీ వీళ్ళందరినీ కలుపుకునే వసురుద్రాదిత్యులని కూడా అంటారు. వీళ్ళందరికీ ప్రధానంగా ఉన్నటువంటి వాడు యముడు, పితృగణ స్వామి. ఆయనకి వీళ్ళకి చాలా
కనెక్షన్ ఉన్నది యముడికి. వాళ్ళు ఈయన మన్నిస్తారు. అందుకే పితృగణస్వామి అయిన పేరు కూడా ఈయనకున్నది. ఈయనకి ఉన్న ప్రత్యేకతలు ప్రద్యోతనస్యాత్మజో, సూర్యభగవానుడి పుత్రుడు, అంటే సూర్య తేజస్ సంపన్నుడు. అందుకే ప్రతిరోజు సూర్య నమస్కారం చేసేవారికి కూడా యమబాధలుండవు. ఎందుకంటే సూర్యుని అనంత శక్తిలో ఇతడు ఒక స్వరూపమే. సూర్యుడి పుత్రుడు అన్నప్పుడు సూర్యుని నుంచి వచ్చిన శక్తి అని అర్థం. దేవతల విషయంలో పుత్ర శబ్దం ఎలా వాడతారో మీకు చెప్పాను కదా. అందుకే యమ సోమోహ్యపాంపతికి అన్నారు. ఎక్కడ? మహేంద్రోధన ధక్కాలో యమ సోమోహ్యపాంపతికి. ఒక్కొక్క దేవతని ఆదిత్యుళ్ళు చూసి స్మరించడం ఒక్కడ అలవాటు చేసుకోండి, చాలు, బాగుపడతాం. అది కూడా చేయలేదే మీరు అంటున్నాడు. ఎవరు? నేను కాదు, ఆ భటులు అంటున్నారు పాపులతో. అది కూడా చేయలేదే. యముణ్ణి ఎంత అందంగా స్మరించారు చూడండి. ప్రద్యోతనస్య ఆత్మజ, సూర్యభగవానుడికి ఆత్మజుడు. అయితే ఈయన శరీరం ఏంటి? శుభావహ వపుహు, శుభంకరమైన శరీరంతో ఉంటాట. ఎవరికి? పుణ్యవతాం, పుణ్యులకి. పాపినాం దుఃఖకృత్, పాపులకి దుఃఖకృత్ దేహంతో కనిపిస్తాడు. శ్రీమాన్, శోభామయమైనటువంటి శరీరం కదా. దక్షిణ దిక్పతి అయినటువంటి అనేక అలంకారములతో ఉన్న ఆయన్ని ధ్యానిస్తే అభ్యస్తోయం మహామంత్ర సకలాఘ వినాశన. ఈ ధ్యానం చేసి యముని నామాలు అనుకుంటే శ్రీ యమాయ నమః, సమవర్తినే నమః, ధర్మరాజాయ నమః, కాలాయ నమః, వైవస్వతాయ నమః, సూర్యాత్మజాయ నమః, ఇలా యమునికి సంబంధించిన నామాలుగా అనుకుని ఈ ధ్యానం చేస్తే అఘమినాశన, పాపనాశనం చేస్తాట వెంటనే. యమస్మరణ మన పాపాలను నశింపజేస్తుంది. నరక ప్రాప్తి రోద్ధా స్యాత్, అంతేకాదు నరక భీతి లేకుండా చేస్తుంది. యమభీతి నివర్తక, అక్కడుండే వేదన లేకుండా చేస్తుంది. అవి చేయలేదు కదా మీరు, అందుకు వచ్చారు ఇక్కడ. రెండవది చిత్రగుప్తుడు, ఆయన్ని ధ్యానించాలన్నారు. చిత్రగుప్తుని ఎలా ధ్యానించాలి? ఇప్పుడు చిత్రగుప్తుడు ఎలా ఉంటాడో వర్ణించారు శాస్త్రంలో. ఎందుకంటే గరుడ పురాణంలో ఆ మాత్రం చెప్పి వదిలేడు. కనుకనే వ్యాసుడు అంటారు, నా శాస్త్రం ఒకటి చెప్పాలంటే మిగిలిన శాస్త్రాల సహాయం తీసుకుంటే మరింత తేటగా అర్థమవుతుంది మీకు అంటాడైనా. అందుకే అది తీసుకున్నాం. కిరీటోజ్వలం వస్త్రభూషాభిరామం, కిరీటోజ్వలం వస్త్రభూషాభిరామం, విచిత్రాసనాసీన మిందు ప్రభాస్యం, నృణాం పాప పుణ్యాని పత్రే లిఖంతం, భజే చిత్రగుప్తం సఖాయం యమస్య. సఖాయం యమస్య, యముడికి సఖుడైనటువంటి చిత్రగుప్తుడు. ఆయన చాలా విచిత్రమైన ఆసనంపై కూర్చున్నట్ట, అనేక రకమైన అలంకారములతో ఉన్నాడు. ముఖం ప్రసన్నంగా ఉందిట. అసలు ఇట్లాంటి పాపాత్మను రోజు చూస్తూ ఉంటే ముఖం ఎక్కడైనా ప్రసన్నంగా ఉంటుందండి? రోజు ఖైదీల్ని చూసి చూసి వాళ్ళ ముఖాలు చూస్తాం, ఎప్పుడు విసిగే. ఎవరిని చూసినా ఖైదీలాగా చూస్తారు. బహుశా ఇంటికెళ్ళి వాళ్ళని కూడా అలాగే చూస్తారో మనకు తెలియదు. పొద్దుటి నుంచి అది అలవాటైపోయింది వాళ్ళకి. అలాంటిది వాళ్ళు ఇంతమంది పాపాలను చూస్తున్నా ఇందు ప్రభాస్యం, ప్రసన్నంగా ఉంటారట వాళ్ళు. అది ఎవరికి సాధ్యమవుతుందంటే ఆత్మజ్ఞులైన ఆ దేవతలకి ఏది ఉన్నా వాళ్ళు చలించకుండా ధర్మమునందే ఉంటారు కనుక వాళ్ళు నిర్వికారంగా ఉంటారు. ఇంతమందిని చూస్తున్నా అలా ఉన్నారు. అలాంటి ప్రసన్నాస్యుడైన చిత్రగుప్తుడిని ఇక్కడ మనం నమస్కరించుకుంటున్నాం. మనకు చిత్రగుప్తుడి నోములు ఇలాంటివన్నీ ఉండేవి, ఇప్పుడు అవి పోయే బాధ లేదు. వరలక్ష్మి వ్రతం ఎలా చేయాలో కూడా చాలామందికి తెలియదు. ఒక్కడి మాత్రం తెలుసు, గోల్డ్ వ్యాపారం, పట్టు చీరలు కొనుక్కోవడం. కానీ వరలక్ష్మి వ్రతం ఎలా చేయాలో మాత్రం తెలియదు. అక్షయ తృతీయ ఏం చేయాలో తెలియదు, కానీ గోల్డ్ కొనుక్కోవాలని తెలుస్తుంది. అదొకటి. అది కాదు అసలు అక్షయ తృతీయ. అన్నీ మనకి ఇప్పుడు వికృత రూపాలు ధరించిపోయి ఏం చేస్తా, అసలు ఎప్పుడూ పోయింది. అన్నీ ఆఖరికి అన్నీ నటనలే. సినిమాల్లో పెళ్ళిళ్ళు అవుతూ ఉంటాయి, నిజానికి పెళ్లి కాదు అది. మన వ్రతాలు నోములు కూడా అలాగే అయిపోయి. మధ్యలో ఫోటోగ్రఫీ ఒకటి. పెళ్ళిళ్ళు లేనప్పుడు పురోహితుడు మంత్రం కంటే వీడియోగ్రాఫర్కి చాలా ప్రాధాన్యం. అగ్నిహోత్రం కూడా సరిగ్గా ఉండకపోయినా పర్వాలేదు, కానీ అగ్నిహోత్రం చుట్టూ ఆ చెప్పు కాళ్ళతో వాడు తిరుగుతూ ఉంటూ అక్కడికి పెళ్లినాడు వధువులను ఆశీర్వదించవలసిన దేవతలు ఎవరు రాకుండా తగిన జాగ్రత్త పడతారు. అందువల్ల పెళ్లిళ్ళు కూడా అంత చక్కగా వెలిగిపోతున్నాయి. కోర్టులు చుట్టూ తిరుగుతూ ఏం చేస్తాం? ఎందుకు ఏం చేస్తున్నామో తెలియదు. ఫోటోలు ఆల్బమ్లు మిగిలి అన్నిటికీ ఫోటో. చక్కగా హోమం చేయడం ఫోటో. ఈ మధ్య అదొకటి. అగ్నిలో ఏదో పొరపాటున ఆకృతి కనబడితే మేము అగ్నిహోత్రం నుంచి దేవత కనబడింది అంటాడు వాడు. అది నమ్మక తప్పదు, మనకి ఏం చేస్తాం. ఇది కాదురా అంటే నాస్తికుడు అంటాడు. ఏం చేస్తాం? ఇలా కనబడిపోరు దేవతలు అంత తేలిగ్గా. అన్నీ చిత్రంగా మారిపోయాయి ఇవన్నీ. సరే, అసలు విషయానికి వద్దాం. మొత్తానికి వాళ్ళు అంటున్న మాటలు చిత్రగుప్తుని ధ్యానించాలి కదా. ఇప్పుడు నేను చెప్పిన ఈ 2 మంత్రాలట సకృత్. ఒక్కసారి అనుకున్నా సరే సిద్ధమంత్రమిమం పుంసాం జపతాం చిత్రగుప్తక ప్రసన్నో గణయేత్ పుణ్యం పాపన్నైవ కదాచన. ఈయన గారు కూడా వాడు పాపాలు లెక్కబెట్టడం మానేసి పుణ్యాలే చెప్తాట. ఎందుకు? తను ధ్యానిస్తే. అవునా అండి అని మీరు అనొచ్చు. దేవతలను కూడా పొగడగానే
పాపం వదిలేసి పుణ్యం చూస్తున్నాడు పక్షపాతమా? కాదు. దేవతలు స్తుతి ప్రియులు, అందులో సందేహం లేదు. ఎన్ని పాపాలు చేసినా క్షమించమని ఒక్క దండం పెడితే క్షమించగలిగే దయాహృదయులు. దీన్నే మీరు పాజిటివ్గా చెప్తే అదే చెప్పచ్చు. నమస్కరిస్తే చాలు, అంతా క్షమించగలరు. మళ్ళీ పాపం చేసి బుద్ధి పుట్టనివ్వరు. దండం పెడితే క్షమిస్తారు కదండి, కనుక ఇవాళ చేసేస్తారు, ఇవి దండం పెడతా అంటే కాదు. అక్కడ పశ్చాత్తాపడి దండం పెడితే మళ్ళీ పాపం చేసి బుద్ధి కూడా పుట్టనివ్వరు ఆ మహాత్ములు. కనుక ఇప్పుడు మనం యముని చిత్రగుప్తి నమస్కరించుకున్నాం. వాళ్ళని ఒక్కసారి కూడా నమస్కరించుకోలేదే, అందుకు అనుభవిస్తున్నారు అంటున్నారు ఎవరు? కింకరులు. నజప్తశ్చ తయోర్మంత్రో నభవేద్యేన యాతన నాపి కించిత్ కృతం తీర్థం పూజితా నైవ దేవతా. ఎప్పుడూ ఒక తీర్థసేవ లేదు, క్షేత్రయాత్ర లేదు. మేము వెళ్ళొచ్చామండి మొన్న మధ్య టూరిస్ట్ బస్సులో క్యాంప్ పెడితే వెళ్ళొచ్చాం. ఫలానా స్టార్ హోటల్లో దిగాం, శుభ్రంగా స్నానం చేసి అక్కడ తినొచ్చాం. కానీ విధిగా జరిగిందా అది చూడండి. క్షేత్రయాత్రలు తీర్థయాత్రలు విధిగా జరిగినప్పుడే అవి సత్ఫలితాన్ని ఇస్తాయి. క్షేత్రానికి వెళితే పుణ్యాలు వస్తాయి. కానీ క్షేత్రాలకు వెళ్ళి చెయ్యరానివి చేస్తే మీ ఊళ్ళో చేసిన పాపం అంతే, క్షేత్రానికి వెళ్ళి చేసిన పాపం ఇంటూ కోటి. కనుక అక్కడికి వెళ్ళి ఏం చేస్తారో మీ ఇష్టం, ఏది చేసుకున్నా ఇంటూ కోటి. కానీ పుణ్యాలు మాత్రమే కాదు ఏదైనా. కనుక అక్కడికి వెళ్ళినప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. అందుకు అక్కడికి తిడుతున్నారు ఏమని, ఎప్పుడైనా క్షేత్రం తీర్థం వెళ్ళేవా? అది లేదు. గృహాశ్రమ స్థితేనాపి హంతకారోపి రుద్ధృత. గృహస్థాశ్రమంలో ఉంటూ కూడా నువ్వు, గృహస్థాశ్రమం ఎప్పుడు శోభిల్లుతుందో తెలుసా? ఏ ఇంట్లో దేవతలు, పితృదేవతలు, అతిథులు వీళ్ళందరూ పూజింపబడతారు, ఆ ఇల్లే ఇల్లు. అవి లేనప్పుడు నువ్వు ఆ గృహస్థాశ్రమంలో కేవలం నువ్వు చేసింది ఒకటే పని, కుటుంబ భరణమేవా. కుటుంబాన్ని పోషించడం అన్న ఒక్క పని తప్ప మరేది చెయ్యినప్పుడు నీ గృహస్థాశ్రమం ఏం సార్థకమైంది? అందుకు నువ్వు ఇది తప్పక అనుభవించవలసిందే. నీకు క్షమాపరాధన ఏమి చెయ్యం. బ్రతికున్నప్పుడు నువ్వు సరిగ్గా ఇందులో ఏ ఒక్కటి చేసి ఎన్ని పాపాలు చేసినా క్షమించగలిగేవారు ఎవరు? మేము మాత్రం క్షమించాం. యమకింకలకి దయలేదు. నువ్వు ఇక్కడికి వచ్చి ఏడిస్తే ఎముడికి కూడా దయలేదు. కానీ ఏడిస్తే దయచి ముంచేవారు ఒక్కరే ఉన్నారు, గుర్తుపెట్టుకో. ఎవరు? క్షమాపరాధం కురుతే భగవాన్ హరిరీశ్వర. ఎన్ని చేసినా క్షమించగలిగే దయామయుడు నారాయణుడు ఉన్నాడయ్యా. ఆ బ్రతుకున్నప్పుడు ఒక్కసారి హరి ముందు భక్తిగా నమస్కరించావా? చేసి ఉంటే నువ్వు చేసినవన్నీ తీసేవాడు మహానుభావుడు ఒక్కడు. వాల్మీకి రామాయణంలో ఇదే చెప్పాడు. సీతమ్మ రావణాసుడికి చెప్పింది, విదిత సహి ధర్మజ్ఞ శరణాగత వత్సర. దయామయుడు ఎన్ని తప్పులు చేసి కాళ్ళ మీద పడు, క్షమించేస్తాడు. నేను చెప్పడమే కాదు, ఆయన కూడా అదే చెప్తాడు. కావాలంటే విను. చెప్పాడు, విభీషణుడికి అభయమిచ్చాడు. ఎవరో అన్నట్ట, శత్రు సోదరుడికి కూడా అభయమిస్తావా? శత్రు సోదరుడికి ఏంటి, ఇప్పుడు శత్రువు వచ్చి పశ్చాత్తాపడ్డా అభయమిస్తానన్నాడు. ఎవరనగలరండి? ఏ శత్రువు మీద కొట్టడానికి వెళుతున్నాడో ఆ శత్రువు పట్ల నువ్వు వచ్చినా సరే అభయమిస్తానన్నాడు. వాడికి బుద్ధి లేదు, వచ్చి కాళ్ళు పట్టుకోలేదు. వాడికి బుద్ధి ఉందిలేండి, ఇలా పోకూడదు ఇంకోలా పోవాలండి సెట్ చేసుకున్నాడు, వేరే విషయం. మనకు చెప్తున్నాడు, ఒక్క నమస్కారంతో చేసిన అపరాధాలన్నీ క్షమించగలిగే దయ స్వామికి ఉన్నది. అంత దయామయుడైన ఆయన ఉంటూ కూడా నువ్వు జాగ్రత్త పడకపోతే ఇంకేముంది? జాగ్రత్త పడలేదు నువ్వు, ఈ అవస్థ ఉండేది కదా పడి ఉంటే. అది చెప్తున్నారు యమకింకరుడు. ఆ దయామయుడిన హరిని ఆచరించలేదు. భయంతు సాపరాధానాం దండదాహితదాజ్ఞయ. అందుకు అపరాధుల్ని దండించడం మా పని కనుక చేస్తున్నాం అంటూ మరింతగా వాళ్ళు వేధిస్తారు. ఇందులో రకరకాల వేదనలు చూపిస్తున్నారు. ఒక్కొక్కసారి వాళ్ళు పడుతున్న వేదనకి తట్టుకోలేక తాడు కింద పడతాట. కింద పడినప్పుడు పోని వదిలేరా అంటే కింద ఆకులు ఉంటాయట, కత్తుల్లా ఉంటాయట, వాటి మీద పడి మరింత వేదన పడతాట. కింద పడిన వెంటనే వాడికి కోసుకోవడమే కాకుండా కింద ఎదురు చూస్తూ కొన్ని కుక్కలు ఉంటాయి, మీద పడి తమ వాడి అయిన కోరలతో వాడిని గీరుతాయి. అంతేకాదు ఆ కింద పడి ఏడుస్తూ నోరు తెరిచి బాగా ఏడుస్తూ ఉంటే అక్కడున్న దుమ్ము తీసి ఆ నోట్లో కొట్టి మళ్ళీ చెట్టుకు కడతారు వాళ్ళు. ఇది వాడు చేస్తున్నది. ఆ బాధలకు కూడా ఓర్వలేక వాళ్ళు ఏడుస్తూ ఉంటారు. ఆ రంపాలతో వాడితో కోస్తూ ఉంటే పోని చస్తారా అంటే వేదన మాత్రం అనిపిస్తారట. ఒక్కొక్కప్పుడు పోతారట, మళ్ళీ వెంటనే పుడతారట యాతనాదేహంతో. అక్కడే పుట్టి అక్కడే పోయి మళ్ళీ పుట్టి అనుభవిస్తూ ఉంటారు వేదన. కొందరిని భయంకరమైన నూతుల్లో పడవేయడం, కొందరిని పర్వతాగ్రాల నుంచి గెంటి వేయడం, కొందరిని పురుగులు అనేక ఉన్నటువంటి గుంటల్లో పడివేయడం, ఇంకా చాలా చెప్పారు కానీ నేను కొద్దిగా చెప్తున్నాను ఇక్కడ. పైగా బొంత కాకులు కొన్ని ఉంటాయి ఇక్కడ, భయంకర నల్లగా పెద్దగా ఉన్నటువంటి కాకులు, బొంత కాకులు అంటారు తెలుగులో. అలాంటి బొంత కాకులు వీటి మహాకాకై గృధ్రై అన్నారు ఇక్కడ. గ్రద్దలు కాకులు, వాటి ఇనుము లాంటి వాడి అయిన ముక్కులతో వచ్చి పొడుస్తూ ఉంటాయి అవి. ఇలాగా ఉంటాయి సుమ. అంతేకాదు ఆ సమయంలో కొంతమంది పాపలు ఒక చోట కలుసుకుంటారట. ఆ కలుసుకున్నప్పుడు కొందరు పాపులు ఇంకో పాపను గుర్తుపడతారట.
ఎందుకంటే వాడికి ఎప్పుడు లేటెస్ట్గా వదిలిన దేహం స్పృహలు కొన్ని తగులుతూ ఉంటాయి అప్పుడప్పుడు. ఒక పాపని పోల్చుకుని, అప్పుడు నా దగ్గర అప్పు తీసుకున్నావు, ఇవ్వకుండా చచ్చిపోయో, ఎందుకు అలా చేసావు అంటప్పుడు వెంట ఇచ్చేవలేవయ్యా పెద్ద డబ్బు నీకు అంటట కొట్టుకుంటారట. అక్కడ కొడుతుంది అంటే అక్కడికి వెళ్ళిన బుద్ధులు వస్తాయి అంటే ఈ రజోగుణ తమగుడలు ఏం పోలేదుగా, అక్కడ ఉంటాయి కూడా. ఏమి పోగొట్టుకోవాలని ఇక్కడే, అక్కడ ఏం బాగు చేసుకునే అవకాశాలు లేవండి, గుర్తుపెట్టుకోండి. ఎక్కువ అనుభవిస్తాం అక్కడ, ఇక్కడ అనుభవించేది తక్కువ, గుర్తుపెట్టుకోండి. మానవ దేహంతో నువ్వు ఉండేది చాలా తక్కువ, ఆ దేహంతో ఎక్కువ ఉంటావు, గుర్తుపెట్టుకోండి. ఎంత నువ్వు అనుకున్న నూరేళ్ల ఆయువుగా నువ్వు యాక్టివ్గా ఉన్న పీరియడ్ అంతా ఆలోచించుకో. ఆ యాక్టివ్ పీరియడ్ ఎంత? అక్కడుండే చాలా ఎక్కువ కల్పాంతాల కాలం వరకు ఉంటారు. ఏది సెలెక్ట్ చేసుకుంటారు, ప్రిఫర్ చేసుకుంటారు, ఆలోచించుకుంటారు. ఎంత వివరిస్తున్నాడు. కానీ అక్కడికంటే ఇక్కడ బెటర్. ఎందుకంటే కొద్ది కాలంలో జాగ్రత్తగా ఉంటే అనంతకాల సుఖాన్ని అనుభవించవచ్చు. అక్కడ నువ్వు అనంతకాలం ఉన్నా బాగు చేసుకోవడానికి మాత్రం అవకాశం లేదు అక్కడ. అది దానికి దీనికి ఉన్న తేడా. అంతేగాని నేను అక్కడికి వెళ్ళి యజ్ఞం చేస్తాను, అక్కడికి వెళ్ళి రామరామ జపం చేస్తాను, లాభంలే. ఇక్కడ చేసుకుంటేనే అక్కడికి. అవి చేసే భూములు కాదు, అనుభవించే భూములు. ఇది మాత్రమే కర్మకి భూమి, అది కేవలం భోగానికి భూమి, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ అనుభవ భూములు అవి, కర్మకు భూమి ఇది. అందుకే ఇక్కడే జాగ్రత్త పడాలనే విషయం మళ్ళీ తెలుసుకోవాలి. ఇక్కడ వాడిని అనేక రకములుగా వాడిని బాధ పెడితే వీళ్ళు ఒకరినొకరు కలుసుకుని వాడు తిట్టుకునేది రాశారు. ఇదేదో నేను సరదా కోసం కల్పించలేదు, శ్లోకాల్లో ఉన్నవే చెప్తున్నా, ఒక్కటి కూడా లేదు ఇందులో కల్పన, ఉన్నదే. వాళ్ళు నిష్కృష్యంతే శిరోదేశే నేత్రే చాస్యే చంచుభిహి రుణం వై ప్రార్థయంత్యన్యే దేహి దేహి ధనం మమ. అక్కడ కొట్టుకుంటారు ఇలా అప్పుల గురించి. యమలోకే మయా దృష్టో ధనం మే భక్షితంత్వయ. ఇక్కడ దొరికేగా ఎందుకు తినేసాపు నా డబ్బు అని ఇదివరకు శత్రువులు అక్కడ కలిసి కొట్టుకుంటూ ఉంటారట. ఎక్కడైతే నా శత్రువు మొహం చూడకుండా జాగ్రత్త పడతానంటాం కానీ అక్కడ మళ్ళీ వాళ్ళు కలుసుకుని కొట్టుకోవడాలు కూడా ఉంటూ ఉంటాయి. అప్పుడు ఆ కొట్టుకుంటూ ఉన్న వాళ్ళ దగ్గరికి వచ్చి 4 కొడతారట. వాళ్ళు గోల పెడుతుంటే ఎవరు కింకరులు మహానుభావులు వాళ్ళు కొట్టి ఇప్పుడు కొట్టుకుని దాన్ని 4 బాధతట మరొకటి బాధ అక్కడి నుంచి తీసుకుపోతారు. ఆ తర్వాత నరకాలు ఎన్ని రకాలు ఉన్నాయంటే చెప్పలేనని చాలా చాలా ఉన్నాయా. 4 లక్షాని నరకాస్సంతి భేఖేచర. మొత్తం ఉన్నటువంటి నరకాలు 84 లక్షల నరకాలు. కొంచెం జాగ్రత్తగా ఇది ఎందుకు చెప్పామనే దానికి ఇతర శాస్త్రముల సహాయంతో దీనికి సమన్వయం చేస్తా. ఎందుకు ఇక్కడ 84 లక్షలు అన్నారో చెప్తా. 84 లక్షల నరకాలున్నా ఇక్కడ ప్రధానంగా ఉన్నవి 21 అని చెప్పాడు. 21 నరకాల పేర్లు చెప్తున్నారు ఇక్కడ. ఇలాంటి వర్ణనే భాగవతంలో కూడా ఉంటుందండి, గుర్తుపెట్టుకోండి. భాగవతంలో కూడా ఉంటుంది. ఇంకా నయం ఆ ఉన్నవేమి మీకు ఎవరు చెప్పుంటే భాగవతం కూడా చదవకూడదనేవారు. ఎందుకంటే గరుడ పురాణాలు ఉన్నాయి కదా, గరుడ పురాణం చదవకూడదన్న మహాత్ములు ప్రబుద్ధులు ఉన్నారు ఇప్పటికీ. బాధాకరమైనంటే మహాత్ముల చేత పాలింపబడుతున్నటువంటి దివ్యమైన దేవాలయ సంస్థల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా అజ్ఞానం చేత ఇవి చెప్పకూడదు అనుకుంటున్నట్టు. వాళ్ళకి తెలియదు గరుడ పురాణంలో ఉన్నదే భాగవతంలో ఉంది, విష్ణు పురాణంలో, భారతంలో ఉంది. ఆ మాటకు వస్తే భారతంలో శ్రాద్ధ విధుల గురించి చాలా చెప్పాడు, తెలుసా మీకు? ఇంకా నయం అది ఒకటి చెప్పాను కూడా ఎవరికి తెలియదు. భారతంలో ఏముందో తెలియదు. మన పండితులకు తెలిసి ఉంటే ఆ మాట చెప్పేవారు, భారతం కూడా చదవద్దని మహాత్ములు. పండితులు అంటే పండిత మన్యులు, ఉత్తమ పండితులకు ఎప్పుడు మనం నమస్కారం చేసుకుంటాం, వాళ్ళ పాదాలపై తల వంచుతాం, గుర్తుపెట్టుకోండి. సామాన్యుల గురించి, వీటిని శాస్త్రాన్ని తిరస్కరించే వాళ్ళ గురించి మనం చెప్తున్న మాటలు ఇవన్నీ. ఈ మధ్య మన అజ్ఞానం వల్ల ఎన్ని మూర్ఖత్వాలు జరుగుతున్నాయో చెప్తాను. ఈ మధ్య ఒక సభ జరుగుతుంది, ఏదో సభ, ప్రార్థన శ్లోకం చదవమని ఎవరిద్దరు పిల్లల్ని పిలిచారు. చీఫ్ గెస్ట్ గారు రాజకీయ నాయకుడు. అసలు ప్రార్థన సమయానికి రాడు అతను, కొంత అయిన తర్వాతే వస్తాడు బలగంతో సభను డిస్టర్బ్ చేయడం కోసం. ముందొచ్చి కూర్చోరు. ఆ రోజు పొరపాటు నుంచి ముందొచ్చి కూర్చున్నాడు ఆయన. ప్రార్థన ఒక ఆమె భగవద్గీత చదివిందండి, 2 శ్లోకాలు చదివితే ఈ స్టేజ్కి ఏమన్నాడు తెలుసా? ఇంత శుభంకరమైన సభ చేస్తూ భగవద్గీతల శ్లోకాలు చదువుతారేంటి అన్నాడు. ఈ మాట ఎవరికైనా బాధ కలిగించిందా? కలిగించలేదా? బాధ కలిగించలేదండి. భగవద్గీతను అశుభం అన్నాడే, బాధ కలిగించలేదా? కలిగించాలి. బాధ కూడా కలిగించలేదంటే బాధపడా. స్టేజ్ మీద ఏమన్నాడు? శుభంకరమైన ఈ సభలో భగవద్గీత శ్లోకాలు చదవడం ఏంటి అని. ఎందువల్ల ఆ మాట వచ్చింది అంటే భగవద్గీత అశుభంలో చదవాలా? ఏమిటి ప్రారంధం అంటే, ఎవడైనా పోతే సంస్మరణ కింద టీవీల్లో రేడియోల్లో భగవద్గీత ఇస్తూ కూర్చుంటారు. అంతేకాదు ఈ శుభాల్లో వేయడం వల్ల అదేదో అశుభానికి సంబంధించిన పుస్తకం అనే భ్రాంతి కలిగిందా లేదా? కొద్ది తరాలు గడిచిపోతాయి, అప్పుడు ఒకటే డిసైడ్ చేస్తారు, ఎవడైనా చచ్చాక భగవద్గీత చదవాలి అంటారు. అది ఎలా జరుగుతుందో గరుడ పురాణానికి ఇప్పటికీ జరిగిపోయింది. అలాంటిది గుర్తుపెట్టుకోండి, ఇదే జరిగింది. అంతేకాదు మొన్నొక నేను మాట విన్నాను, ఎవరో గోవిందా అన్నారు. గోవిందా అని అనకూడదండి అన్నాడు ఒక ఆయన. గోవింద అనకూడదా?
గోవింద అంటే గోవిందేతి సదా స్నానం, గోవిందేతి సదా జపం. జబ్బులు పోతాయి. ఎలాంటి అశుచి పరిస్థితుల్లో ఉన్నా గోవింద అనుకుంటే శుచి అయిపోతాడు. అంత పవిత్రమైన గోవిందనామా అనకూడదు అంటే వాడు ఎప్పుడో విన్నట్ట, శవాన్ని ఎత్తేటప్పుడు గోవింద గోవింద అన్నట్ట, అది వాడు గుర్తొస్తుంది. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. రమణ గోవిందో హరి గోవింద. నమః పార్వతీపతయే. హర హర మహాదేవ.